Hi everyone. Today we are starting with electrical and electronic measurements, first chapter. Okay. This subject is very important and easy also because మనకి ఒక 6 మార్క్స్ వస్తాయి అరౌండ్ ఏఈ ఎగ్జామ్స్లో, ఏదర్ బీట్ జెన్కో ఆర్ ట్రాన్స్కో ఆర్ డిస్కమ్స్, అరౌండ్ 6 మార్క్స్ వస్తాయి. ఓకే, డిస్కమ్స్ ఇంకొంచెం ఎక్కువ రావచ్చు బికాజ్ పేపర్ వెయిట్ ఈజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, లెట్ us స్టార్ట్. వాట్ ఈజ్ మెజర్మెంట్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ మెజర్మెంట్ అంటే ఏంటి? ఒక అన్నోన్ క్వాంటిటీని నౌన్ స్టాండర్డ్ క్వాంటిటీతో మనం కంపేర్ చేస్తాం. కంపేరింగ్ అన్ అన్నోన్ క్వాంటిటీ విత్ ఎ నౌన్ స్టాండర్డ్ క్వాంటిటీ అండ్ ద రిజల్ట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ విత్ సమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ యూనిట్. ఎగ్జాంపుల్ 10 meters యూజింగ్ ఎ స్కేల్, 5 kg యూజింగ్ కన్వెన్షనల్ మెథడ్. ఓకే, ఇప్పుడు నీకు ఒక వస్తువు ఉంది, ఒక బల్ల ఉంది, ఇది అన్నోన్, దీని లెంత్ ఎంతో నీకు తెలియదు, దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. నీ దగ్గర 1 meter స్కేల్ ఉంది. ఓకే, సో నువ్వేం చేస్తావు? ఇక్కడ స్కేల్ ఇలా పెడతావు, ఇక్కడికి పాయింట్ పెట్టుకుంటావు, 1 meter అయింది. మళ్ళీ తీసుకొచ్చి అదే స్కేల్ని ఇక్కడ పెడతావు, 2 meters అయింది. ఇక్కడికి అలా 4 times వచ్చింది అనుకోండి, సో 4 meters అంటావు. సో నువ్వేం చేస్తున్నావు? ఈ అన్నోన్ క్వాంటిటీని కంపేర్ చేస్తున్నావు విత్ నౌన్ క్వాంటిటీ అండ్ మెజర్ చేస్తున్నావు అనమాట. దానికి ఒక యూనిట్ ఉంటుంది. ఓకే, సిమిలర్లీ వెయిట్ కూడా కాటాలో పెడతావు, వెయిట్ కాటా పెట్టి తూకం వేస్తావు. ఓకే, ఇది ఒక డైరెక్ట్ మెథడ్ ఆఫ్ మెజర్మెంట్. అండ్ ఇందులో కొంచెం ఎర్రర్స్ ఉంటాయి, సహజం అది, ఎందుకంటే హ్యూమన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ఎర్రర్స్ ఉండొచ్చు. అండ్ దట్ ఈస్ యాక్సెప్టబుల్. ఇప్పుడు మనం మార్కెట్లో ఒక కేజీ టమాటాలు కొంటాం, ఎగ్జాక్ట్గా కేజీ ఉండకపోవచ్చు, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇంజనీరింగ్ అప్లికేషన్స్, ఎర్రర్ అనేది చాలా తక్కువ ఉండాలన్నమాట. సో మనం ఏం చేస్తామంటే ఇంజనీరింగ్ అప్లికేషన్స్ వచ్చేసరికి ఇండైరెక్ట్ మెథడ్ వాడతాం. ఓకే, ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ మెథడ్ వేర్ సమ్ ఎర్రర్స్ మైట్ అక్కర్ అండ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు బి కరెక్టెడ్. అంత అవసరం లేదు. సో ఫర్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ ఎర్రర్ మస్ట్ బి యాజ్ లో యాజ్ పాసిబుల్ ఉండాలి. సో మనం ఏం చేస్తామంటే ఇండైరెక్ట్ మెథడ్కి వెళ్తాం. ఇండైరెక్ట్ మెథడ్లో ఏంటంటే హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ ఉండదు. మనం ఒక ఇన్పుట్ ఇస్తాం. ఇన్ దిస్ మెథడ్ మెజరింగ్ సిస్టమ్ ఈజ్ కంటైన్స్ సమ్ ట్రాన్స్యూజర్. ఇన్పుట్ ఇస్తాము ఇండైరెక్ట్ మెథడ్లో. ఒక ట్రాన్స్యూజర్ ఉంటుంది. ఇదంతా ఒక ఇన్స్ట్రుమెంట్ అనుకో, ఆ ఇన్స్ట్రుమెంట్ లోపల ఒక ట్రాన్స్యూజర్ ఉంటుంది. ఆ ట్రాన్స్యూజర్ ఏం చేస్తుంది? రిక్వైర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది వేరే ఫార్మాట్లోకి, విచ్ కన్వర్ట్స్ ది క్వాంటిటీ టు బి మెజర్డ్ టు సమ్ అనలాగ్ ఆర్ డిజిటల్ సిగ్నల్. కన్వర్ట్ చేసి అండ్ దెన్ ట్రాన్స్మిట్స్ ద సిగ్నల్ టు ది అవుట్పుట్ డివైస్ ఫర్ డిస్ప్లే. అవుట్పుట్ వస్తుంది. సో ఇన్పుట్ అవుట్ ఇస్తావు, అవుట్పుట్ అవుట్ వస్తుంది, మధ్యలో ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇదే ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ మెజర్మెంట్ అనమాట. ఓకే, ఇందులో కూడా ఎంతో కొంత ఎర్రర్స్ ఉంటాయి. ఎర్రర్స్ లేకుండా 100% పర్ఫెక్ట్గా అనేది ఏది ఉండదు కాబట్టి ఎర్రర్స్ ఉంటాయి. సో అసలు టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏంటి, ఏ రకాల ఎర్రర్స్ ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. అసలు ఎర్రర్ ఏంటి? ఇట్ ఈస్ ద న్యూమరికల్ డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ వాల్యూ ఆఫ్ ది క్వాంటిటీ అండ్ ఇట్స్ వాల్యూ యాజ్ అప్టైన్డ్ బై ది మెజర్మెంట్. యాక్చువల్గా 10 ఉందనుకోండి, 10 మీటర్లు ఉంది, నువ్వు మెజర్ చేస్తే 9 మీటర్లు వచ్చింది. సో ఇది ట్రూ వాల్యూ, ఇది మెజర్డ్ వాల్యూ. ఈ రెండింటి యొక్క డిఫరెన్సే ఎర్రర్. ఓకేనా? సో దీస్ ఎర్రర్స్ ఆర్ సబ్ డివైజెడ్ ఇంటూ గ్రాస్ ఎర్రర్, సిస్టమేటిక్ ఎర్రర్ అండ్ ర్యాండమ్ ఎర్రర్. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ నుంచి ఆబ్జెక్టివ్ బిట్ వస్తుంది, థియరీ బిట్ వస్తుంది అనమాట. ప్రాబ్లం ఏముండదు ఇందులో, థియరీ బిట్ వస్తుంది ఈ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ నుంచి. ఓకే, వాటి క్లాసిఫికేషన్ ఏంటి? గ్రాస్ ఎర్రర్స్. ఫస్ట్ది గ్రాస్ ఎర్రర్స్ ఆర్ ఇట్ ఈస్ డ్యూ టు బిగ్ హ్యూమన్ మిస్టేక్స్. ఓకే, హ్యూమన్ మిస్టేక్స్ వల్ల వచ్చే ఎర్రర్స్ని గ్రాస్ ఎర్రర్స్ అంటారు. ఇన్ రీడింగ్ ఆర్ యూజింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఇట్ ఈస్ డ్యూ టు గ్రాస్ ఎర్రర్ is due to big human mistakes in reading or in using instruments or errors in recording observations. సపోజ్ మనం ఒక మనిషి ఉన్నాడు, ఏజ్ అయిపోయింది, అయితే 55.1 ఉంది రీడింగ్. అతను ఏజ్ బార్ అవడం వల్ల అది 35.1గా చదివి అదే నోట్ చేసుకున్నాడు. సో ఇట్స్ హ్యూమన్ ఎర్రర్. ఆర్ 55 కరెక్ట్గానే చదివాడు, కానీ రాసేటప్పుడు పొరపాటున 31 రాశాడు 51 బదులు, అదొక మిస్టేక్. ఓకేనా? తర్వాత రాసుకున్న తర్వాత క్యాలిక్యులేట్ చేస్తాడు, 2 ఐటమ్స్ని రాసుకుని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టోటల్ తప్పు చేశాడు. సో దీస్ ఆర్ హ్యూమన్ ఎర్రర్స్ అనమాట. ఓకే, దీస్ ఎర్రర్స్ కెనాట్ బి యాంటిసిపేటెడ్ అండ్ ఆర్ అన్ప్రెడిక్టబుల్. మనం చెప్పలేం కదా అతను తప్పు రాస్తాడని, మనం గెస్ చేయలేము. ఒక పర్సన్ రైట్గా ఉండొచ్చు, ఒక పర్సన్ రాంగ్ చేయొచ్చు. మనం అన్ప్రెడిక్టబుల్ అనమాట. అండ్ హెన్స్ మ్యాథమెటికల్ అనాలిసిస్ ఈజ్ నాట్ పాసిబుల్. చేయలేము, ఇంత ఎర్రర్ వస్తుంది, సో ఇలా చేద్దాం అనేది మనం ఒక అనాలిసిస్ చేయలేం మ్యాథమెటికల్గా. ఎంత ఎర్రర్ వస్తుందో తెలీదు, అసలు ఎర్రర్ వస్తుందో రాదో తెలీదు. సో మ్యాథమెటికల్గా అనాలిసిస్ అనేది ఉండదు. మరి దీన్ని ఎలా అవాయిడ్ చేస్తామంటే కెన్ బి అవాయిడెడ్ ఇఫ్ టేకెన్ కేర్ వైల్ రీడింగ్ అండ్ రికార్డింగ్. కేర్ తీసుకోవడం ఎంత, అంతకన్నా ఏం చేయలేము. ఆర్ బై టేకింగ్ మల్టిపుల్ రీడింగ్స్. అతన్ని 2 సార్లు ఒకటే మల్టిపుల్ రీడింగ్స్ తీసుకోమని చెప్పాలి. అప్పుడు
ఒకసారి తప్పు రాసినా రెండోసారి కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు 4 టైమ్స్ తీసుకోమని చెప్పాను అనుకో రీడింగ్, ఒకసారి తప్పైనా 3 సార్లు 2 సార్లు రైట్ అవ్వచ్చు కదా. అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది, ఓకే అన్నీ సేమ్ వాల్యూ ఉంటే ఓకే, డిఫరెన్స్ వస్తే తప్పు చేసాడని తెలుస్తుంది. ఆర్ ఒక వాల్యూ డిఫరెంట్ ఉండి 3 వాల్యూస్ సేమ్ ఉంటే కనుక ఓకే ఇదే రైట్ అని చెప్పేసి తీసుకున్నాం అలాగనమాట. అంతకన్నా దీన్ని మనం చేయలేం. మల్టిపుల్ రీడింగ్స్ అంటే అతనే మల్టిపుల్ రీడింగ్స్ తీసుకోవచ్చు, లేదా మల్టిపుల్ పర్సన్స్ని పంపించవచ్చు ఒకే రీడింగ్ని. సో ఎక్కువ మంది ఏదైతే చెప్తారో అదే ఫైనల్ అనుకోవాలి అలాగా. సో దిస్ ఈజ్ గ్రాస్ ఎర్రర్. ఓకే, మనకి ఆబ్జెక్టివ్ బిట్స్ ఎలా అడుగుతాడంటే గ్రాస్ ఎర్రర్ అంటే ఏంటి అని అడుగుతాడు. ఇప్పుడు ఇలాగా హ్యూమన్ ఎర్రర్ ఇలా ఇన్స్ట్రుమెంట్ రీడింగ్లో ఇలా రీడింగ్ రికార్డింగ్లో ఇలా మిస్టేక్ చేస్తే ఏంటి అంటే గ్రాస్ ఎర్రర్ అలాగనమాట. ఓకే, నెక్స్ట్ సిస్టమేటిక్ ఎర్రర్. సిస్టమేటిక్ ఎర్రర్ ఏంటి? క్లియర్ సిస్టమేటిక్గా ఉంది అంటే దీస్ ఎర్రర్స్ విచ్ కెన్ బి రిప్రజెంటెడ్ మ్యాథమెటికల్లీ. ఇదేమో మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయలేము, దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు ఎంతో కొంత. సో అండ్ కెన్ బి కరెక్టెడ్ ఆర్ కాల్డ్ సిస్టమేటిక్ ఎర్రర్స్. మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేసి కరెక్ట్ చేయగలిగే స్కోప్ ఉన్నట్లనే సిస్టమేటిక్ ఎర్రర్స్ అంటారు. దీస్ ఆర్ అగైన్ కేటగిరీస్ ఇంటూ 3 టైప్స్. సిస్టమేటిక్ ఎర్రర్స్ 3 టైప్స్ ఉన్నాయి. ఏమేంటి? ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్, ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్, అబ్జర్వేషనల్ ఎర్రర్స్. ఓకేనా? ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అంటే దీస్ ఎర్రర్స్ అక్కర్ డ్యూ టు ఇన్హెరెంట్ షార్ట్ కమింగ్స్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ సచ్ యాజ్ డిఫెక్టివ్ ఆర్ వర్న్ పార్ట్స్ ఆర్ ఏజింగ్. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్లోనే షార్ట్ కమింగ్ ఉంది, ఓకే, అదొక డిఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్ అవ్వచ్చు, లేదా వర్న్ పార్ట్స్ వేరేంటి తెలుసు కదా, డ్యూ టు ఏజింగ్ వీటి వల్ల ఇన్స్ట్రుమెంట్ రాంగ్ రీడింగ్ ఇవ్వచ్చు అనమాట. అది ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ప్రింగ్ ఉంది, స్ప్రింగ్ దేనికి యూస్ చేస్తాం మనం? కంట్రోల్ టార్క్కి యూస్ చేస్తాం. ఓకే, ఆ కంట్రోల్ టార్క్ కనుక స్ప్రింగ్ కనుక వీక్ అయిందనుకో, ఆ స్ప్రింగ్ వీక్ అయినప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ షో మోర్ దెన్ యాక్చువల్ వాల్యూ. కంట్రోల్ టార్క్ అంటే ఏంటి? అది కంట్రోల్ చేస్తుంది, పట్టుకుంటుంది, స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది. ఆ స్ప్రింగ్ లూజ్ అయిపోయిందంటే మీటరు నీ ఇండికేటర్ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఉంటుంది. ఫ్రీగా ఉండడం వల్ల మోర్ దెన్ యాక్చువల్ రీడింగ్ చూపిస్తుంది అనమాట. ఓకే, అదొక ఎర్రర్. ఓకేనా? దీస్ ఎర్రర్స్ కెన్ బి అవాయిడెడ్ బై పీరియాడికల్ ఇన్స్పెక్షన్, క్యాలిబ్రేషన్, జీరో అడ్జస్ట్మెంట్ ఆర్ అప్లయింగ్ కరెక్షన్ ఫ్యాక్టర్స్. ఎలాగ పీరియాడికల్గా ఇన్స్పెక్షన్ చేస్తాము, ఆ క్యాలిబ్రేషన్ చేస్తాం. క్యాలిబ్రేషన్ అంటే స్టాండర్డ్ క్వాంటిటీతో కంపేర్ చేయడం. అండ్ జీరో అడ్జస్ట్మెంట్ ఆర్ అప్లయింగ్ కరెక్షన్ ఫ్యాక్టర్స్. లైక్ ఇప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, 10 amps 10 meters 10 amps అనుకో, 10 ampsది రీడ్ చేయాలి, 10.2 వస్తుంది. 5 ఉంది నీ మెజర్మెంట్ యాక్చువల్గా ట్రూ వాల్యూ, దాన్ని మెజర్ చేస్తే 5.2 వస్తుంది. 20 ఉందనుకో యాక్చువల్ వాల్యూ, దాన్ని మెజర్ చేస్తే 20.2 వస్తుంది. సో ఆ ఇన్స్ట్రుమెంట్ ప్రతిసారి 0.2 ఎర్రర్ చూపిస్తుంది. సో దాన్ని మనం ఏం చేస్తాం? 0.2 కరెక్షన్ ఫ్యాక్టర్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి కొన్ని డిజిటల్గా మీరు వెయింగ్ మిషన్స్ చూసుంటారు బయట మార్కెట్ షాపుల్లో. వాళ్ళు ఏం చేస్తుందంటే ప్లస్ 10 grams కానీ, ఒక 50 grams కానీ, లేదా మైనస్ కానీ చూపిస్తుంది. అంటే వెయిట్ కాటా మీద వెయిట్ డిజిటల్ కాటా నేను చెప్పేది, దాని మీద ఏం వెయిట్ పెట్టకపోయినా కానీ ఒక 100 grams అలా చూపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 0 బటన్ ఒకటి నొక్కుతారు, అంటే కరెక్షన్ అడ్జస్ట్ చేయడం అనమాట. ఓకే, అది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్. దీస్ ఆర్ ఓకే చూసాగా ఓకే. దీస్ ఎర్రర్స్ కెన్ బి అవాయిడెడ్ బై పీరియాడికల్ ఇన్స్పెక్షన్ అయిపోయింది. అనదర్ రీజన్ ఫర్ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ ఇస్ మిస్యూజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ యూజింగ్ ఇంప్రాపర్ రేంజ్, యూజింగ్ హై రెసిస్టెంట్ లీడ్స్ ఎక్సెట్రా. ఇంప్రాపర్ రేంజ్ అంటే ఇప్పుడు నీకు ఒక మీటర్ ఉంది, వాడు 2 స్కేల్స్ ఇస్తాడు, 1 to 10 ఇస్తాడు, అలాగే 0 to 1 ఇస్తాడు. సో నువ్వు అక్కడ లీడ్స్ ఉంటాయి కదా, కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ 2 సెలెక్ట్ చేసుకుంటే 0 to 1 స్కేల్ అనుకోండి, ఈ 2 సెలెక్ట్ చేసుకుంటే 1 to 10 స్కేల్. ఓకే, ఇప్పుడు నీకు కావాల్సిన రీడింగ్ ఎంత? నీ ట్రూ వాల్యూ ఒక 8 ఉందనుకోండి, 8 amps ఏదో ఒకటి యూనిట్ వాట్ ఎవర్ 8 amps ఉందనుకో, నువ్వేం చేసావు? 0 to 1కి కనెక్ట్ చేసావు అనుకో, దాని వాల్యూ మ్యాక్సిమం వాల్యూ 1 కదా. అప్పుడు నీకు కావాల్సింది 8 అయితే 1ని కనెక్ట్ చేస్తే ఆన్సర్ ఎలా వస్తుంది? రాదు. ఆర్ఎల్స్ నీకు కావాల్సింది రీడింగ్ అరౌండ్ 0.5 ఉంటుంది, అంటే లో వాల్యూని తీసుకెళ్ళి 1 to 10 స్కేల్ ఉన్న దానికి నువ్వు కనెక్ట్ చేసుకున్నావు అనుకో, అది అక్కడ చూపిస్తుంది నీకు 1 to 10 కాదు, 0 to 10. 0.5 అంటే ఇక్కడ 0 దగ్గర ఎక్కడ చూపిస్తుంది, అది 0.5 0.8 1 లేకపోతే 0.1 0.2 అనేది మనకు తెలియదు కరెక్ట్గా. సో సెలెక్షన్ ఆఫ్ రేంజ్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఇన్స్ట్రుమెంట్ మిస్టేక్ అనమాట. ఇన్స్ట్రుమెంట్ నువ్వు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి ఇన్స్ట్రుమెంట్ని. ఓకే, సో దీస్ కెన్ బి అవాయిడెడ్ బై సెలెక్టింగ్ సూటబుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ద పర్టికులర్ మెజర్మెంట్. అలాగే కాంటాక్ట్ లీడ్స్
అదే ఇన్స్ట్రుమెంట్కి కాంటాక్ట్ లీడ్స్ ఉంటాయి. సరిగ్గా పెట్టుకోలేదనుకో నువ్వు కాంటాక్ట్ చేసినప్పుడు నీకు కాంటాక్ట్ రెసిస్టెన్స్ వచ్చింది, సో నీ రీడింగ్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకని సూటబుల్ ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. హై రెసిస్టెంట్ లీడ్స్ అంటే రెసిస్టెన్స్ హై రాకుండా కరెక్ట్గా కనెక్ట్ చేసుకుంటే కాంటాక్ట్ రెసిస్టెన్స్ ఉండదు. అది నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్ అంటారు. ఈ ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ డ్యూ టు కండిషన్స్ ఎక్స్టర్నల్ టు ది మెజరింగ్ డివైస్ ఇంక్లూడింగ్ కండిషన్స్ ఇన్ ద ఏరియా సరౌండింగ్ ది ఇన్స్ట్రుమెంట్ సచ్ యాజ్ ఎఫెక్ట్స్ ఆఫ్ చేంజ్ ఇన్ టెంపరేచర్, హ్యూమిడిటీ, బారోమెట్రిక్ ప్రెజర్, ఎఫెక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఆర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్. ఎన్విరాన్మెంట్ ఎర్రర్స్ పేరులోనే ఎన్విరాన్మెంట్ ఉంది. నీ ఇన్స్ట్రుమెంట్ సపోజ్ ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఉన్న ఏరియాలోకి కానీ లేదా బాగా తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు కానీ ఆ టెంపరేచర్ ఎఫెక్ట్ దాని మీద పడిద్ది, ఆ రీడింగ్ మీద పడిద్ది. ఓకే, స్టిఫ్గా అయిపోవడం, కోల్డ్ ఎక్కువ ఉంటే, లేదు హీట్ ఎక్కువగా ఉంటే ఆ స్ప్రింగ్ అది లూజ్గా అయిపోవడం, లైక్ దట్. ఇప్పుడు బారోమీటర్ ఉందనుకో, ప్రెజరు ఎక్స్టర్నల్ టెంపరేచర్ వల్ల ఆ మెజర్మెంట్ మీద ఎఫెక్ట్ పడవచ్చు, మెర్క్యూరీ మీద, అలాగనమాట. హ్యూమిడిటీ, టెంపరేచర్, బారోమెట్రిక్ ప్రెజర్, ఇవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ షీల్డింగ్, ఈ ఇంటర్ఫరెన్స్ ఎఫెక్ట్ రావచ్చు. సో దీన్ని ఎలా అవాయిడ్ చేస్తాం ఇలాంటివి. అలాగే డస్ట్ పడవచ్చు, ఎన్విరాన్మెంటల్ డస్ట్ కూడా ఉంటుంది, డస్ట్ పడకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఎలా అవాయిడ్ చేస్తామంటే బై కీపింగ్ ది ఇన్స్ట్రుమెంట్ ఇన్ టెంపరేచర్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్. ఒక రూమ్లో అంటే ఎక్స్టర్నల్గా ఎఫెక్ట్స్ ఏమి లేని చోట పెట్టడం, లైక్ ప్రొవైడింగ్ షీల్డింగ్ ప్రొవైడ్ చేస్తారు, మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఇంటర్ఫరెన్స్ లేకుండా. ఇదనమాట ఎన్విరాన్మెంటల్ని ఎర్రర్స్ని అలాగ మనం అవాయిడ్ చేయొచ్చు. కానీ ఎంత అనేది ఇది చెప్పలేము అనుకోండి. నెక్స్ట్ అబ్జర్వేషనల్ ఎర్రర్స్ అంటే దీస్ ఎర్రర్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై ది అబ్జర్వర్. పేర్లోనే ఉంది అబ్జర్వేషనల్ ఎర్రర్స్ అంటే అబ్జర్వర్ యొక్క ఎర్రర్. ఇప్పుడు మోస్ట్ కామన్ ఎర్రర్ ఏంటంటే పారలాక్స్ ఎర్రర్ ఆన్ అకౌంట్ ఆఫ్ పాయింటర్ అండ్ స్కేల్ నాట్ ఇన్ ద సేమ్ ప్లేన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎ రీడింగ్ మీటర్ స్కేల్. ఓకే, పారలాక్స్ ఎర్రర్ అంటే మీకు తెలుసు కదా, మీరు ల్యాబ్లో చూస్తారు. ఇది మీకు మీటర్ ఉంటుంది ఇలాగా రీడింగు, దీనిపైన గ్లాస్ ఉండి రీడింగ్ ఉండి పాయింటర్ ఉంటుంది, దానిపైన గ్లాస్ ఉంటుంది. ఓకే, మనం బయట నుంచి చూస్తాం. బయట నుంచి చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ మీటర్కి గ్లాస్కి మధ్య సమ్ డిఫరెన్స్ ఉంటుంది. సపోజ్ 10 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ అంత గ్యాప్ ఉంటుంది కదా. సో ఇది ఒక గ్లాస్ ఒక స్కేల్లో ఉంది, పాయింటర్, అలాగే యాక్చువల్ మీటర్ ఒక ప్లేన్లో ఉంది, ఇది ఒక ప్లేన్లో ఉంది. సో ఈ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే మనకి ఇలా ఈ రీడింగ్స్ అనుకుంటే నీ పాయింటర్ దీని మీద ఉంటే, నీ పాయింటర్ ఈ రీడింగ్ దగ్గర ఉంటే నీకు ఇక్కడ కనిపించవచ్చు. దాన్ని పారలాక్స్ ఎర్రర్ అంటారు. మన ల్యాబ్స్లో తెలుస్తుంది. చూడండి, మీరు కొంచెం క్రాస్ యాంగిల్లో చూస్తే పాయింటర్ ఈ రీడింగ్స్ అనుకోండి, పాయింటర్ దీని మీద కనిపిస్తుంది, స్ట్రైట్ చూస్తే దీని మీద కనిపిస్తుంది, ఇంకో యాంగిల్లో చూస్తే దీని మీద కనిపించవచ్చు. సో ఎలా చూసినా ఎంతో కొంత డిఫరెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. దానికి రెమెడీ ఏం చేస్తారంటే జనరల్గా మిర్రర్ లాగా పెడతారు. సో ఏమైంది, నీ పాయింటర్ షాడో పడుతుంది కింద మీటర్ మీద. సో ఆ షాడో నీకు కనపడకుండా ఉండేటట్టు నువ్వు నీ పొజిషన్ అడ్జస్ట్ చేసుకుంటావు. అంటే స్ట్రైట్గా కరెక్ట్గా పాయింటర్ కింద షాడో పెడితే అప్పుడు నీకు పారలాక్స్ ఎర్రర్ రాదు అన్నట్టు. ఓకేనా, ఇది అబ్జర్వర్ యొక్క మిస్టేక్. వాడు ఏమైనా రియాక్షన్ డిలే, స్లోగా రియాక్షన్ ఇచ్చినా, అది ఎస్టిమేషన్లో తప్పు చేసినా కానీ అబ్జర్వర్ యొక్క తప్పుల్ని అబ్జర్వేషన్ ఎర్రర్స్ అంటారు. డ్యూ టు హ్యూమన్ లిమిటేషన్స్ అండ్ కెన్ ఓన్లీ బీ రిడ్యూస్డ్ బట్ కెనాట్ బి అవాయిడెడ్. కంప్లీట్గా అవాయిడ్ చేయలేం హ్యూమన్ అబ్జర్వేషన్ ఎర్రర్స్, అదంతే. ఓకే, నెక్స్ట్ ర్యాండమ్ ఎర్రర్స్ అంటాం, ఇంకో టైప్ ఇది. ర్యాండమ్ ఎర్రర్స్ అంటే ఏంటి, దీస్ ఆర్ డ్యూ టు అన్నోన్ కాజెస్. ర్యాండమ్ అంటే ఉంది అన్నోన్, తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు. అండ్ నార్మల్లీ స్మాల్ అండ్ ఫాలో ది లా ఆఫ్ ప్రాబబిలిటీ అండ్ ఆర్ మ్యాథమెటికలీ ట్రీటెడ్ యూజింగ్ స్టాటిస్టికల్ అనాలిసిస్. ప్రాబబిలిటీ అంటాం అంటే ప్రాబబుల్ ఎర్రర్స్. సో దీస్ ఎర్రర్స్ వీటిని ఎలా ఎలిమినేట్ చేస్తామంటే యూజింగ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ అంటే మనకి ఇవి ఉంటాయి మ్యాథమెటికల్గా, లైక్ మీన్ క్యాలిక్యులేట్ చేస్తాం, స్టాండర్డ్ డీవియేషను, సిగ్మా, ప్రాబబుల్ ఎర్రర్, అవి నెక్స్ట్ యాజ్ వి మూవ్ ఆన్ మనకు వస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, టీజీ ట్రాన్స్కో బిట్ 2018లో బిట్ చూడండి. ఎర్రర్స్ విచ్ మే బీ వేరియబుల్ బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ నేచర్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ర్యాండమ్ ఎర్రర్స్. వేరియబుల్ మ్యాగ్నిట్యూడ్లో బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ నేచర్ రెండిట్లో వేరీ అవుతాయి, అండర్ కార్డెస్ క్లాసిఫైడ్ యాజ్ ర్యాండమ్ ఎర్రర్స్. అంతే కదా, ర్యాండమ్ ఎర్రర్ అనేది ఎందుకు వస్తుందో తెలీదు. అది పాజిటివ్ ఎర్రర్ అవ్వచ్చు, నెగిటివ్ రావచ్చు. ఓకే, మ్యాగ్నిట్యూడ్లో వేరీ అవుతుంది, సైన్లో వేరీ అవుతుంది, కానీ రీజన్ ఉండదు. అదే ర్యాండమ్ ఎర్రర్. ఓకే, సో ర్యాండమ్ ఎర్రర్ అనేది అన్ప్రెడిక్టబుల్ అనమాట. అన్ప్రెడిక్టబుల్, అన్నోన్ కాజ్, అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, మ్యాగ్నిట్యూడ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ నేచర్లో చేంజ్ అవుతుంది. అందుకని ఇది ఆన్సర్.
నెక్స్ట్ ఎర్రర్ అనాలిసిస్. ఓకే, ఎర్రర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద డీవియేషన్ ఆఫ్ ది ట్రూ వాల్యూ ఫ్రమ్ ది డిజైర్డ్ వాల్యూ. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ లిమిటింగ్ ఎర్రర్ ఆర్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్. అది ట్రూ వాల్యూకి డిజైర్డ్ వాల్యూకి డీవియేషన్ ఆఫ్ ది ట్రూ వాల్యూ ఫ్రమ్ ది డిజైర్డ్ వాల్యూ. ఓకే, ఆర్ మెజర్డ్ వాల్యూ, వాట్ ఎవర్ యూ కాల్. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ లిమిటింగ్ ఎర్రర్ ఆర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్. ఓకే, మ్యాగ్నిట్యూడ్ అయితే లిమిటింగ్ ఎర్రర్ అంటాం, లేదా పర్సంటేజ్ లిమిటింగ్ ఎర్రర్ అని కూడా అంటాం. చూద్దాం అసలు లిమిటింగ్ ఎర్రర్ అంటే ఏంటి. గ్యారంటీ ఎర్రర్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చామంటే ఆ ఇన్స్ట్రుమెంట్కి మ్యానుఫ్యాక్చర్ చెప్పేస్తాడు దీనిలో ఎర్రర్ ఉంటుంది, గ్యారంటీ ఎర్రర్ అని ఇస్తాడు. నువ్వు ఏ రీడింగ్ వేసినా 0.1 ఎర్రర్ ఉంటుంది, నువ్వు ఏమైనా చేసుకో. 5 amps 5 meters రీడ్ చేస్తావా, 5.1 వస్తుంది. 10 amps 10.1 వస్తుంది. అలా ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది అనమాట, గ్యారంటీ మ్యానుఫ్యాక్చర్ ఇస్తాడు. ఓకే, లిమిటింగ్ ఎర్రర్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెజర్డ్ వాల్యూ అండ్ ద వే ఆఫ్ ది వేరియబుల్ అండ్ ట్రూ వాల్యూ ఆఫ్ ది వేరియబుల్. ఓకే, ట్రూ వాల్యూ ఆర్ యాక్చువల్ వాల్యూ. ఏఎం అంటే నామినల్ వాల్యూ ఆర్ మెజర్డ్ వాల్యూ. ఓకే, లిమిటింగ్ ఎర్రర్ ఆర్ స్టాటిక్ ఎర్రర్ ఆర్ అబ్సల్యూట్ ఎర్రర్. 3 ఒకటే. లిమిటింగ్ ఎర్రర్ అన్న, స్టాటిక్ ఎర్రర్ అన్న, అబ్సల్యూట్ ఎర్రర్ అన్న ఒకటే. ఏఎం మైనస్ ఏటీ ప్రాబ్లమ్స్లో అడుగుతాడు. మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. సో నీ ఎర్రర్కి ఫార్ములా ఏంటి, మెజర్డ్ వాల్యూ బై మైనస్ ట్రూ వాల్యూ, మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. ఓకే, పర్సంటేజ్ లిమిటింగ్ ఎర్రర్ ఆర్ పర్సంటేజ్ గ్యారంటీడ్ ఎర్రర్ అంటే వెన్ లిమిటింగ్ ఎర్రర్ ఈజ్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రూ వాల్యూ. అంటే దీన్ని ట్రూ వాల్యూతో కంపేర్ చేస్తే, అంటే ఏఎం మైనస్ ఏటీ బై ఏటీ ట్రూ వాల్యూతో కంపేర్ చేస్తే దాన్ని పర్సంటేజ్ లిమిటింగ్ ఎర్రర్ ఆర్ పర్సంటేజ్ గ్యారంటీ ఎర్రర్ అంటారు. ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ వాల్యూ గివెన్ బై ది మ్యానుఫ్యాక్చర్ పర్ ఏ పర్టికులర్ మీటర్. అది మ్యానుఫ్యాక్చర్ ఇచ్చేస్తాడు అనమాట, ఇంత పర్సంటేజ్ వస్తుంది అని చెప్పేసి. ఓకే, ఆ ఇన్స్ట్రుమెంట్కి. సో పర్సంటేజ్ లిమిటింగ్ ఎర్రర్ ఏంటి ఫార్ములా, లిమిటింగ్ ఎర్రర్ వాల్యూ బై నామినల్ వాల్యూ. లిమిటింగ్ ఎర్రర్ అంటే ఏ మైనస్ ఏటీ బై నామినల్ వాల్యూ ఏటీ ఆర్ ట్రూ వాల్యూ ఇంటూ 100. అది ఫర్ ఏ మీటర్ లిమిటింగ్ ఎర్రర్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, ఒక మీటర్కి లిమిటింగ్ ఎర్రర్ అనేది కాన్స్టెంట్ అనమాట. చెప్పే కదా ఇప్పుడు 0.1 ఎర్రర్ అనుకో, 0.1 ఏ రీడింగ్ తీసుకున్నా 0.1 ఎర్రర్ ఉంటుంది అలాగా. కానీ పర్సంటేజ్ లిమిటింగ్ ఎర్రర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు ట్రూ వాల్యూ. ట్రూ వాల్యూ మారినప్పుడల్లా పర్సంటేజ్ లిమిటింగ్ ఎర్రర్ మారిపోద్ది. ఇప్పుడు 100 amps 0 to 100 amps స్కేల్ ఉందనుకో, మ్యానుఫ్యాక్చర్ ఏమిస్తాడంటే ఇది 0 to 100 amps స్కేల్ అండి, దీనిలో ఒక 0.2 ఎర్రర్ ఉంది అంటాడు. ఓకే, అంటే నువ్వు 90 meters మెజర్ చేస్తున్నావు అనుకో, 90 amps మెజర్ చేసినా 0.2 వస్తుంది, 50 amps మెజర్ చేసినా 0.2 వస్తుంది. కానీ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పటికి 0.2 అనేది 100కి 90కి 0.2 అంటే 1%. 10 amps మెజర్ చేసినప్పుడు 0.2 వస్తే అప్పుడు పర్సంటేజ్ ఎక్కువ ఉన్నట్టు కదా. సో నీ ట్రూ వాల్యూ అనేది 90 or 10 వేరియేషన్ ఉంటుంది కదా, నీ ట్రూ వాల్యూ వేరీ అవుతున్నప్పుడు ఆ పర్సంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ మారిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు సింపుల్ ఏం లేదు, ఇప్పుడు ఇదే ఉంది పర్సంటేజ్ లిమిటింగ్ ఎర్రర్, ఈ ఫామ్లో ఉంది కదా. నీ మెజర్డ్ వాల్యూ ట్రూ వాల్యూ డిఫరెన్స్ ఎంత, వాడు ఎంత అన్నాడు 0.2 అన్నాడు, ఎర్రర్ 0.2 అన్నాడు. అంటే మెజర్డ్ వాల్యూ మైనస్ డిఫరెన్స్ ట్రూ వాల్యూ 0.2 వచ్చేస్తుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ట్రూ వాల్యూ. సో నీ ట్రూ వాల్యూ కనుక 10 అనుకో, అంటే నీ 10 amps మొదలు మెజర్ చేస్తున్నావు అనుకో, 0.2 by 10 into 100 ఇది ఎంత 10 2 వచ్చింది, 2% వచ్చింది. అదే నీ మెజర్డ్ వాల్యూ 50 అనుకో, ట్రూ వాల్యూ 50 అనుకో, 50 కూడా ఎర్రర్ 0.2నే కదా, 0.2 by 50 into 100 వేస్తే ఇదంతా వచ్చింది 0.4 వచ్చింది. ఓకే, 0.4%. సో నీ ట్రూ వాల్యూ పెరిగే కొద్దీ పర్సంటేజ్ తగ్గుతుంది, ఎర్రర్ వాల్యూ అంటే డిపెండ్ అవుతుంది, డిపెండింగ్ ఆన్ ది ట్రూ వాల్యూ అనమాట. సో మనం ఈ ప్రాబ్లమ్స్ చేస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. వెన్ పర్సంటేజ్ లిమిటింగ్ ఎర్రర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ విత్ రెస్పెక్ట్ టు ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ వాల్యూ ఎఫ్ఎస్డి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ గ్యారంటీడ్ యాక్యురసీ ఎర్రర్. అది ఈ లిమిటింగ్ ఎర్రర్ అనేది విత్ రెస్పెక్ట్ టు నామినల్ వాల్యూ కాకుండా ఫుల్ స్కేల్ వాల్యూకి కంపేర్ చేస్తే, ట్రూ వాల్యూ కాకుండా ఫుల్ స్కేల్ వాల్యూతో కంపేర్ చేస్తే దాన్ని గ్యారంటీడ్ యాక్యురసీ ఎర్రర్ అంటారు. ఓకే, పర్సంటేజ్ జిఐ అంటే పర్సంటేజ్ గ్యారంటీడ్ యాక్యురసీ ఎర్రర్ ఈజ్ గివెన్ బై ది మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ ఎ మీటర్. యాజ్ ది వాల్యూ ఆఫ్ మెజర్డ్ వాల్యూ ఇంక్రీజెస్ పర్సంటేజ్ డిక్రీజెస్. ఇప్పుడు ఇందాక మనం చెప్పాం 10 amps వచ్చినప్పుడు నీకు 2 వచ్చింది పర్సంటేజ్, 50కి ఏమో 0.4 వచ్చింది. సో నీ మెజర్డ్ వాల్యూ పెరిగే కొద్దీ పర్సంటేజ్ ఎర్రర్ తగ్గుతుంది, సో యాక్యురసీ పెరుగుతున్నట్టు. హెన్స్ choose the range of indicating instrument such that the value to be measured should be nearer to the full scale deflection value so that accuracy is more. అది అందుకని ఇప్పుడు నువ్వు ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా చేయాలంటే, నీకు జనరల్గా నువ్వు సెలెక్ట్ చేసుకునే వస్తువులు వాటి యొక్క వాల్యూస్ 90, 80,
ఇలా వస్తాయి అనుకో, అప్పుడు నువ్వు 0 to 100 స్కేల్ ఉన్నది కొనుక్కోవాలి. అప్పుడు నీకు యాక్యురసీ ఎక్కువ వస్తుంది. ఓకేనా. నువ్వు నీ మెజర్మెంట్ అనేది 20-30 రేంజ్లో ఉంటుంది అనుకో, నువ్వు ఇక్కడ 100 ఉన్న దాన్ని పెట్టుకుంటే నీకు యాక్యురసీ తగ్గిద్ది, పర్సంటేజ్ ఎర్రర్ పెరుగుతుంది. అదనమాట. కాబట్టి నీ ట్రూ వాల్యూ. అందుకే జనరల్గా ఏం చెప్తారంటే, స్కేల్ ఇది అనుకో, నీ రీడింగ్ అనేది టాప్ 1/3 ఆఫ్ ది స్కేల్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇది 100 అనుకో, టాప్ 1/3 అంటే ఏంటి, ఇక్కడ 60 to 70 to 100 మధ్యలో ఉండేటట్టు నీ రీడింగ్, నీ మీటర్ సెలక్షన్ అలా ఉండాలి. సో అది ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఓకే. లిమిటింగ్ ఎర్రర్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ పవర్ కన్జ్యూమ్డ్ అండ్ ది కరెంట్ పాసింగ్ త్రూ రెసిస్టెన్స్ ఆర్ ఇచ్చాడు. ఓకే, ఏమి ఇచ్చాడు, లిమిటింగ్ ఎర్రర్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ పవర్ కన్జ్యూమ్డ్ అండ్ కరెంట్ పాసింగ్ త్రూ, పవర్ కన్జ్యూమ్డ్ యొక్క లిమిటింగ్ ఎర్రర్ ఇచ్చాడు. ఓకే, అలాగే కరెంట్ యొక్క లిమిటింగ్ ఎర్రర్ ఇచ్చాడు, పర్సంటేజ్లో ఇచ్చాడు. రెస్పెక్టివ్లీ ద లిమిటింగ్ ఎర్రర్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ విల్ బీ. సో ఈ పర్సంటేజ్ రెసిస్టెన్స్ ఎంత అంటున్నాడు, పవర్కి కరెంట్కి రెసిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, P=I²R. ఇంకోండి, P=I²R కదా, ఆ రెసిస్టెన్స్ అడిగాడు. సో R=P/I². ఓకే, ఇప్పుడు P/I² అన్నప్పుడు P ఎంత, ±2.5%, I² ఎంత, 0.5%, ±0.2. నువ్వు పర్సంటేజ్ ఎర్రర్స్ చేసేటప్పుడు నువ్వు డివిజన్ చేసినా మల్టిప్లై చేసినా ఎడిషనే చేస్తావు, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇదేంటిది, స్క్వేర్ అంటే మా మల్టిప్లికేషన్, సో దీన్ని 2 × 0.5 వేస్తావు. అలాగే ఇదేంటి, డివిజను అంటే 2 × 0.5 అంటే యాడ్ చేస్తావు, 2 times యాడ్ చేస్తావు, 0.5 + 0.5. అలాగే ఇది డివిజన్ 2.5/0.5 అనేది డివిజన్ కూడా ఎర్రర్ యాడ్ చేస్తావు. పర్సంటేజ్లో వచ్చేటప్పుడు ఎర్రర్స్ యాడ్ చేయాలి, అది రూల్. ఓకే, చూడండి, ± కామను, 2.5 పవర్ ఏమో 2.5 కదా, 2.5/0.5 స్క్వేర్ కదా, అంటే 0.5 + 0.5, 2 × 0.5 వేసాడు, యాడ్ అయింది. అలాగే ఈ 2.5కి ఇది యాడ్ అవుతుంది, అంతే. డినామినేటర్ ఉంది కదని మైనస్ చేయడం అలా కాదు, యాడ్ చేయాలి. పర్సంటేజ్ ఇచ్చినప్పుడు డివిజన్ చేసినా మల్టిప్లై చేసినా ఎడిషనే చేయాలి పర్సంటేజ్ ఎర్రర్స్ని. అదే వాల్యూస్ ఇచ్చాడు అనుకో, పర్సంటేజ్, ఇప్పుడు ఇక్కడ పర్సంటేజ్ ఎర్రర్ కాకుండా ఇక్కడ పర్సంటేజ్ 2.5 కాకుండా జస్ట్ వాల్యూ 2.5 ఎర్రర్, 0.5 ఎర్రర్ అన్నాడు అనుకో, అప్పుడు మనం వీటిని యాడ్ ఎప్పుడు చేస్తామంటే ఓన్లీ డ్యూరింగ్ ఎడిషన్స్ ఆర్ సబ్ట్రాక్షన్స్లోనే. లైక్ 2 వాల్యూస్ ఇచ్చి P1 + P2 ఎంత అన్నప్పుడు ఆ ఎర్రర్స్ ఏమవుతాయి, పర్సంటేజ్లు కాదు వాల్యూస్ ఇచ్చినప్పుడు 0.5 + 2.5 + 0.5 యాడ్ అవుద్ది. అలాగే ఇక్కడ మైనస్ పెట్టాడు అనుకో, మైనస్ పెట్టినా కానీ స్టిల్ ఎర్రర్స్ యాడ్ అవుతాయి. ఎర్రర్స్ ఎప్పుడు యాడ్ అవుతాయి, సబ్ట్రాక్ట్ అవ్వవు. ఓకే, డివిజన్ మల్టిప్లికేషన్ అయితే పర్సంటేజ్లు యాడ్ అవుతాయి, అదే ఎడిషనల్ సబ్ట్రాక్షన్ అయితే యాక్చువల్ వాల్యూస్ యాడ్ అవుతాయి. అది. సో దీనికి ఆన్సర్ ఎంత, 3.5. ఇన్ మెజర్మెంట్ సబ్జెక్ట్ యాడ్ ఇండివిజువల్ ఎర్రర్స్ డ్యూరింగ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సిమిలర్లీ యాడ్ పర్సంటేజ్ ఎర్రర్స్ ఇన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. అది చూడండి, ఈ ప్రాబ్లం చూడండి. 2 రెసిస్టర్స్ ఉన్నాయి, R1 R2. ఏమిచ్చాడు, ±4%, ±2% ఇచ్చాడు. ఓకే, ఇంకో రెండో కేసులో 200 ± 4 వాల్యూ అంటే 200కి ఎర్రర్ 4 వస్తుందని, 100కి ఎర్రర్ 2 వస్తుంది. ఇక్కడ ఏంటి, పర్సంటేజ్లో వస్తుంది 4%, 2% అనేది. 2 కేసులు ఇచ్చినప్పుడు చూద్దాం. ఫైండ్ R1 + R2. ఓకే, దీన్ని ఇక్కడ ఇది R1 + R2 ఎంత, ఇక్కడ R1 + R2 ఎంత అనేది కనుక్కుందాం. ఓకేనా. నో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం అంటే, ఈ కేసులో 4% ఇచ్చినప్పుడు దీన్ని R1 + R2 మనం ప్లస్ చేయాలి. ప్లస్ చేయాలంటే ఏంటి, నీకు పర్సంటేజ్లు ఉంటే కుదరదు, వాల్యూస్లోకి మార్చుకోవాలి. ఓకే, పర్సంటేజ్లు ఇప్పుడు డివిజన్ మల్టిప్లికేషన్కే, ఇప్పుడు ప్లస్ చేయాలి కదా, దీని వాల్యూస్లోకి ఎలా మార్చుకుంటావు. 4% అంటే ఏంటి, 100కి 4, 200కి ఎంత, అంతేనా. 4% అంటే ఏంటి అర్థం, 100కి 4 వస్తుంది, ఇదెంత 200, సో 200కి ఎంత, 200/100 × 4. ఇదిగో వచ్చిందిగా ఇదే. అది ఆర్ డైరెక్ట్గా 4% అంటే ఏంటి, 4/100 × 200 వేసేస్తావు, వేస్తే 8 వచ్చింది. అలాగే ఇది
2/100 2% అంటే 2/100 ఇంటూ యాక్చువల్ వాల్యూ 100 మల్టిప్లై చేస్తే 2 వచ్చింది. సో దీని వాల్యూ 8, దీని వాల్యూ 2. సో దీన్ని ఎలా రాస్తాం? 200 + 8 అంటాం. దీన్ని 200 + 100 + 2 అంటాం సెకండ్ దాన్ని. ఓకే, R1 ఈజ్ 200 + 8, R2 ఈజ్ 100 + 2. నౌ R1 + R2 కావాలంటే యాక్చువల్ వాల్యూ 200 + 100 కాబట్టి 300. R1 + R2 అనేది 300. ఎర్రర్స్ వచ్చేసరికి ఇది 8, ఇది 2, 10 యాడ్ అయింది. అలాగే R1 - R2 కట్టాలన్నా కానీ R1 ఎంత? 200, R2 ఎంత? 100. 200 - 100 ఎంత? 100. ఎర్రర్ వచ్చేసరికి ఎర్రర్స్ ఎప్పుడు ప్లస్సే చేయాలని చెప్పా. R1 మైనస్ ఉన్నా కానీ ఎర్రర్స్ ఎప్పుడు ప్లస్సే చేయాలి. ప్లస్ ఆర్ మైనస్ 10. ఇది ఆన్సర్ మీకు. ఇది 10 అనేది ఏంటి? ఎర్రర్ వాల్యూ అనమాట. నౌ ఇక్కడ చూడండి, +4 +R - 4 +R - 4 +R - 2 ఇచ్చాడు, యాక్చువల్ వాల్యూస్ ఇచ్చాడు. సో R1 + R2 ఇస్తే నువ్వు డైరెక్ట్గా చేసేయచ్చు. ఓకే, ఏంటి 100 + 300 ఎంత? 100 + 200 300 +4 + 2 అంటే +6. ఓకే, సిమిలర్లీ మైనస్ చేసామనుకో 200 - 100 అంటే 100 +R - 6 ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఇక్కడ ప్లస్ చేయలేదు. ఇక్కడ ఏం చేసామంటే R1 R2 మల్టిప్లికేషన్ డివిజన్ చేసాం. ఎందుకంటే పర్సంటేజ్లు ఇచ్చాడు కదా, వాల్యూస్ ఇచ్చాడు కదా, పర్సంటేజ్లు కన్వర్ట్ చేసుకొని చూపించడం కోసం. ఓకేనా, ఈ కేసులో మనం ఏం చేద్దాం అంటే R1 × R2 చేద్దాం, R1/R2 చేద్దాం. సో R1 × R2 చేయాలంటే 200 × 100 ఇది మామూలు చేసేస్తాం. ఎర్రర్స్ వచ్చేసరికి ప్రొడక్ట్ కానీ డివిజన్ కానీ ఎప్పుడు పర్సంటేజ్లకే చేయాలని చెప్పా కదా. సో దీన్ని పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. పర్సంటేజ్లోకి మార్చుకోవాలనుకుంటే 4 ఇచ్చాడు కదా, 4 అనేది ఎంత పర్సంటేజ్ 200లో అనేది రాయాలి. సో 4/200 × 100 కన్వర్ట్ చేస్తే నీకు పర్సంటేజ్ వస్తుంది. అలాగే 2/100 × 100 కన్వర్ట్ చేస్తే 2% వచ్చింది. ఇది 2%, ఇది 2%. సో 200 + 2%, 100 + 2%. పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకున్నాకే మనం మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేయగలం. సో R1 × R2 ఎంత? 200 × 100 అంటే 20,000. +R- 2 ఎర్రర్స్ యాడ్ చేస్తాం. 2% + 2% ఎంత? 4%. అలాగే R1 / R2 డివైడ్ చేసావు, 200/100 వేస్తే ఎంత? 2 వచ్చింది. ఎర్రర్ మాత్రం యాడ్ అవుతుంది. మల్టిప్లికేషన్ అయినా డివిజన్ అయినా పర్సంటేజ్లు యాడ్ అవుతాయి. సబ్ట్రాక్షన్ అయినా ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా యాక్చువల్ వాల్యూస్ యాడ్ అవుతాయి. అది చెప్పడం కోసం ఈ ప్రాబ్లం చేసాం మనం. సెకండ్ ప్రాబ్లం చూడండి. 0 to 160 voltmeter has an accuracy of 1% full scale reading. The voltage is 80 volts. Limiting error is, లిమిటింగ్ ఎర్రర్ అంటే ఏంటి? యాక్చువల్ వాల్యూ మైనస్ మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ అని చెప్పాం కదా. ఓకే, వీడేమంటున్నాడు? హ్యాజ్ అన్ యాక్యురసీ ఆఫ్ 1+ యాక్యురసీ ఆఫ్ పర్సంటేజ్ అంటే యాక్యురసీ ఆఫ్ 1% అంటే ఏంటంటే అంటే అర్థం ఎర్రర్ ఇచ్చాడని అర్థం. యాక్యురసీ ఆఫ్ 1% ఆఫ్ ఫుల్ స్కేల్ అంటే ఎర్రర్ 1% ఇచ్చాడు అని అర్థం. సో 1% ఆఫ్ ఫుల్ స్కేల్ రీడింగ్ 0 to 160 అనేది దీని రేంజ్. సో ఫుల్ స్కేల్ వాల్యూ ఎంత? 160. 160లో 1% ఎంత? 1/100 × 160. 2 సున్నాలు ఇటు నుంచి వస్తే ఇక్కడ పాయింట్ వస్తుంది 1.6. సో ఎర్రర్ ఎంత? 1.6 అని ఇచ్చేసాడు నీకు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు అంటే వోల్టేజ్ వాల్యూ అంటే యాక్చువల్ వాల్యూ, ఇది మీటర్ యొక్క కెపాసిటీ రేంజ్, ఏది 0 to 160 అనేది. ఇప్పుడు నువ్వు మెజర్ చేయాల్సింది 80 volts. సో లిమిటింగ్ ఎర్రర్ ఎంత అంటున్నాడు. పర్సంటేజ్ ఆన్సర్లో పర్సంటేజ్లు ఇచ్చాడు. సో ఆ లిమిటింగ్ ఎర్రర్ పర్సంటేజ్ వెళ్ళి అడిగాడు నిన్ను. పర్సంటేజ్ వెళ్ళి ఫార్ములా ఏంటి? AM - AT/80 అంటే మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ బై ట్రూ వాల్యూ. మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ అంటే ఎర్రర్ నీకు ఎంత వచ్చింది? 1.6 వచ్చింది. సో 1.6 వేస్తావు. డివైడ్ బై ట్రూ వాల్యూ ఎంత? 80. 160 వేయకూడదు, 80 వేస్తావు. ఇంటూ 100 వేస్తావు. సాల్వ్ చేస్తే 2% వచ్చింది. ఓకేనా. ఒకవేళ నీ మెజర్డ్ వాల్యూ మెజర్డ్ వాల్యూ అనేది అది ట్రూ వాల్యూ అనేది 100 అనుకో, ఇక్కడ నీకు 100 వేస్తావు. సో దాని తగ్గట్టు వాల్యూ మారిపోద్ది. 1.6% వచ్చింది. అంటే ఏంటి? నీ ట్రూ వాల్యూ పెరిగే కొద్దీ పర్సంటేజ్ లిమిటింగ్ ఎర్రర్ మారుతుంది, కానీ యాక్చువల్ లిమిటింగ్ ఎర్రర్ కాన్స్టెంట్. 1.6 అనేది కాన్స్టెంట్. ఓకేనా, ఒక మీటర్కి 1.6 అనేది కాన్స్టెంట్. పర్సంటేజ్ లిమిటింగ్ ఎర్రర్ డిక్రీజెస్ విత్ ట్రూ వాల్యూ. అది నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ నుండి 0 to 200 voltmeter హ్యాస్ అన్ ఎర్రర్ ఆఫ్ ±2% ఆఫ్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్. ఇది కూడా అంతే. ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్లో 2% అన్నాడు, అంటే 200లో 2%. ఓకే, ద రేంజ్ ఆఫ్ రీడింగ్స్ ఇఫ్ ట్రూ వాల్యూ ఈస్ 20 volts వుడ్ బీ. అది ఫస్ట్ అసలు ఎర్రర్ ఎంత? 2% ఆఫ్ ఇది అన్నాడు కదా. 2% ఆఫ్ 200 ఎంత? 4. అంతేనా? 2% ఆఫ్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అంటే 200 × 2/100. 2% కాబట్టి 2/100. సో 100 ఇందులో 2 times పోతే 4 వచ్చింది. సో నీ ఎర్రర్ అనేది 4 ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు రేంజ్ ఆఫ్ ఏమన్నాడు? రేంజ్ ఆఫ్
రీడింగ్స్ ఇఫ్ ట్రూ వాల్యూస్ 20 అన్నాడు, అంటే 20 తీసుకున్నావు, దాని రీడింగ్స్ ఎంత అంటే దానికి +or-4 ఎర్రర్ ఉంటుంది. సో ఇదే రేంజ్ ఎంత, +4 వేస్తే 24, -4 వేస్తే 16. సో 16 నుంచి 24 మధ్యలో ఉంటుంది నీ ఆన్సర్ నువ్వు రీడింగ్ ఇచ్చినప్పుడు. అంటే ఎర్రర్ బాగా ఎక్కువ ఉంది, 16 ఉండొచ్చు, 24 రావచ్చు నీకు. అది నెక్స్ట్, ఇఫ్ ఎ వాట్ మీటర్ రీడ్స్ 350 watts on 700 watt scale, the range of reading if it has an error of ±2% of true value is. వాట్ మీటర్ ఎంత రీడ్ అవుతుంది, 350 అంట ఆన్ ఇట్స్ 700 ఫుల్ స్కేల్. అంటే ట్రూ వాల్యూ ఎంత, మెజర్డ్ వాల్యూ 350 వచ్చింది. ఓకే, ద రేంజ్ ఆఫ్ రీడింగ్ ఇఫ్ ఇట్ హ్యాస్ అన్ ఎర్రర్ ఆఫ్ 2% ఆఫ్ ట్రూ వాల్యూ. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, ఎర్రర్ ఈజ్ ఆన్ ఫుల్ స్కేల్ అనలా, ట్రూ వాల్యూ అని డైరెక్ట్గా ఆడిచ్చాడు. 2% ఆన్ ట్రూ వాల్యూ అంటున్నాడు. ట్రూ వాల్యూ ఎంత, ఇది కదా, ఇది ఫుల్ స్కేల్ వాల్యూ, ఇంకా దీంతో పని లేదు మనకి. ఎర్రర్ అనేది 2% ఆఫ్ ఫుల్ స్కేల్ అనలా, ట్రూ వాల్యూ అన్నాడు. సో ట్రూ వాల్యూలో 2% అంటే 2/100 ఇంటూ ట్రూ వాల్యూ అన్నాడు కాబట్టి 350 వేస్తావు. ఓకే, ఇదంతా 2 మల్టిప్లై చేస్తే 750, 750/100, 700/100 అంటే 7. సో నీకు ఎర్రర్ ఎంత, 7 ±7. ఇప్పుడు ఏమడుతున్నాడు, రేంజ్ ఆఫ్ రీడింగ్ అంటున్నాడు. ఇది ఎంత రీడ్ అయింది, 350 రీడ్ అయింది. 350కి +or-7 యాడ్ చేస్తావు. 350కి 7 యాడ్ చేస్తే ఎంత, 357 మైనస్ చేస్తే 343. సో ఫస్ట్ ఆప్షన్ అది. వాడు విత్ రెస్పెక్ట్ టు ట్రూ వాల్యూ అన్నాడు కాబట్టి నువ్వు ట్రూకి వేసావు, విత్ రెస్పెక్ట్ టు ఫుల్ స్కేల్ అంటే ఫుల్ స్కేల్ వేస్తావు. అది స్టాటిస్టికల్ అనాలిసిస్. ఇందాక చెప్పాము మనం ర్యాండమ్ ఎర్రర్స్ని యూజింగ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ చేస్తామని చెప్పేసి. అందులో ఏంటంటే ఫార్ములాస్ ఇవన్నీ మీకు తెలిసినవే. అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి, మోస్ట్ ప్రాబుల్ వాల్యూ ఆఫ్ ది మెజర్డ్ వాల్యూ. అంటే ఏం చేస్తాం, అర్థమెటిక్ మీన్ అంటే సమ్ ఆఫ్ ఇండివిజువల్ రీడింగ్స్ తీసుకొని డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ రీడింగ్స్ చేసుకుంటే నీకు యావరేజ్ వస్తుంది. అదే అర్థమెటిక్ మీన్ వస్తుంది. డీవియేషన్ అంటే అర్థమెటిక్ మీన్ నుంచి ఈ ఇండివిజువల్గా ఒక్కోటి ఎంత డివేట్ అయింది. ద డిపార్చర్ ఆఫ్ ది అబ్జర్వ్డ్ రీడింగ్ ఫ్రమ్ ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ రీడింగ్స్. అర్థమెటిక్ రీడింగ్ తీసుకుంటే నీకు ఇప్పుడు ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి, వాటి యావరేజ్ తీసుకుంటే 5 వచ్చింది అనుకో. ఇండివిజువల్ ఐటమ్ దీనికి ఎంత డివేట్ అయింది. సో డీవియేషన్ ఆఫ్ ఐటమ్ 1 ఈజ్ ఐటమ్ 1 మైనస్ యావరేజ్, మీన్, అర్థమెటిక్ మీన్. అలాగే D2 అంటే డీవియేషన్ ఆఫ్ ఐటమ్ 2 x2, దట్ ఈస్ x2 మైనస్ x. ఏదైతే డివేట్ క్వాంటిటీ చేస్తున్నావో దానిలోంచి అర్థమెటిక్ మీన్ సబ్ట్రాక్ట్ చేస్తావు. అలా సబ్ట్రాక్ట్ చేస్తే నీకు D1 వాల్యూ సంథింగ్ వస్తుంది, అలాగే D2 వాల్యూ సంథింగ్ వస్తుంది. అలాగే అన్నీ యాడ్ చేస్తావు. అన్నీ యాడ్ చేస్తే 0 అయిపోద్ది. ఎందుకంటే D1 వాల్యూ పాజిటివ్ వస్తే D2 నెగిటివ్ రావచ్చు. అలాగా కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ వచ్చి, ఎందుకంటే కొన్ని రీడింగ్స్ మీన్ కన్నా ఎక్కువ ఉంటాయి, కొన్ని రీడింగ్స్ మీన్ కన్నా తక్కువ ఉంటాయి. మీన్ కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకో, ఈ రీడింగు గ్రేటర్ దెన్ మీన్ అనుకో, ఇది పాజిటివ్ వస్తుంది. ఈ వాల్యూ ఎక్కువ ఉందనుకో మీన్ కన్నా, ఇది నెగిటివ్ వస్తుంది. సో రెండు కలిపితే 0 అయిపోతాయి ఓవరాల్గా సమ్ ఆఫ్ డీవియేషన్స్. నెక్స్ట్ యావరేజ్ డీవియేషన్ అంటే సమ్ ఆఫ్ ఇండివిజువల్ డీవియేషన్స్ D1, D2, D3, D4 మ్యాగ్నిట్యూడ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డీవియేషన్స్. దీన్ని యావరేజ్ డీవియేషన్ అంటాం. ఈ ఏంటంటే డైరెక్ట్గా మీకు అంత రేర్గా ఎప్పుడు మనకు అడగలేదు, ఐఏఎస్లో అడుగుతాడు. జస్ట్ అందుకే ఫార్ములాస్ గుర్తుంచుకొని చాలు. మనకి ఎప్పుడైనా అడిగితే కనుక సడన్గా ప్రీవియస్ ఐఏఎస్ బిట్ ఇచ్చేస్తే చేయాలి కదా, అది. సో స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసరికి ఏంటి, √D1² + D2² + DN²/n. D1, D2 ఏంటి డీవియేషన్స్, దీన్ని సిగ్మాతో డినోట్ చేస్తాం స్టాండర్డ్ డీవియేషన్. దీనికి ఏంటంటే సింపుల్గా σD²/n ఫర్ n గ్రేటర్ దెన్ 20. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది గ్రేటర్ దెన్ 20 ఉంటే n వస్తుంది బా. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది లెస్ దెన్ 20 ఉంటే n-1 వస్తుంది, σD²/n-1. అంతే. వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్. స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ అంటే వేరియేషన్. ఇది స్క్వేర్ రూట్ ఉంది కదా, ఈ రూట్ పోతుంది, అది స్క్వేర్ రూట్ పోతుంది. స్క్వేర్ వేరియన్స్ = సిగ్మా స్క్వేర్. సిమిలర్లీ ప్రాబబుల్ ఎర్రర్ ఆఫ్ 1 రీడింగ్ అంటే R1 = 0.6745 సిగ్మా. ఇది ప్రాబబుల్ ఎర్రర్ అంటే ఇవన్నీ జస్ట్ బట్టి పడ్డమే, ఇవన్నీ మనకి అంత డెప్త్ అవసరం. ప్రాబబుల్ ఎర్రర్ ఆఫ్ ది మీన్ అంటే ఇది 0.6745 సిగ్మా అని R1 అన్నాం కదా, డివైడెడ్ బై √n-1. అంతే. వాటి మీద ప్రాబ్లమ్స్ ఇస్తే కనుక చేయాలి, ఫార్ములాస్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎర్రర్ క్యారెక్టరిస్టిక్స్. ఎర్రర్స్కి క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, యాక్యురసీ ఏంటి, ప్రెసిషన్ ఏంటి, రిజల్యూషన్, థ్రెషోల్డ్, ఇలాగనమాట. సో 1 by 1 చూద్దాం. యాక్యురసీ అంటే ఏంటి. సో యాక్యురసీ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ క్లోజ్నెస్, ఓకే, విత్ విచ్ an instrument reading approaches true value of the quantity being measured. Sometimes accuracy is expressed in terms of limiting error. In the problem లో మనం పర్సంటేజ్ యాక్యురసీ అని ఇచ్చాడు కదా, దాన్ని ఎర్రర్గా తీసుకోని చెప్పాం కదా, అది. సో యాక్యురసీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్. సమ్ టైమ్స్
యాక్యురసీని లిమిటింగ్ ఎర్రర్ పర్సంటేజ్లో చెప్తారు. యాక్యురసీ అంటే ఏంటి, ఎంత క్లోజ్గా ఉంది యాక్చువల్ వాల్యూకి మన మెజర్డ్ వాల్యూ అనేది ట్రూ వాల్యూకి ఎంత క్లోజ్గా ఉంది, డిగ్రీ ఆఫ్ క్లోజ్నెస్ ఎంత క్లోజ్గా ఉంటే అంత యాక్యురేట్గా ఉన్నట్టు. ఓకే, అప్పుడు అంత పర్సంటేజ్ ఎర్రర్ తక్కువ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రెసిషన్ అంటే ఏంటి, ప్రెసిషన్ అంటే ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ రిపీటబిలిటీ అండ్ రీప్రొడ్యూసిబిలిటీ ఆఫ్ ది మెజర్మెంట్స్ ఫర్ ఎ ఫిక్స్డ్ వాల్యూ ఆఫ్ క్వాంటిటీ. ప్రెసిషన్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ అగ్రిమెంట్ విత్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ మెజర్మెంట్స్. ఓకే, అంటే రిపీటెడ్గా అదే వాల్యూ రావాలి. నువ్వు ఒకసారి మెజర్ చేస్తే 10 వచ్చింది, ఒకసారి మెజర్ చేస్తే 11 వచ్చింది, ఒకసారి మెజర్ చేస్తే 12 వచ్చింది, ఒకసారి మెజర్ చేస్తే 20 వచ్చింది. ఒక్కోసారి ఒక్కో వాల్యూ రాకూడదు. ఒకవేళ వచ్చినా చాలా యాక్యురేట్గా ఉండాలి. లైక్ ఒకసారి మెజర్ చేస్తే 10, ఇంకోసారి 10.1, ఇంకోసారి 9.9. సో క్లోజ్గా ఉంది. సో యావరేజ్గా నువ్వు 10 అని తీసుకుంటావు. అంతేగాని ఒకసారి 10 వచ్చింది, ఒకసారి 15 వచ్చింది, ఒకసారి 20 వచ్చిందంటే ఏది అని తీసుకుంటావు. సో నీ ప్రెసిషన్ కరెక్ట్గా ఉందంటే యాక్యురేట్గా, అంటే రిపీటబిలిటీ అంటే రిపీట్ అవుతాయి, లేదా ప్రతిసారి 10 రావాలి, ఎప్పుడు చూసినా 10 రావాలి నీకు. రిపీటబిలిటీ. రీప్రొడ్యూసిబిలిటీ అంటే డిఫరెన్స్ ఉంది రిపీటబిలిటీకి రీప్రొడ్యూసిబిలిటీ. రిపీటబిలిటీ అంటే మీన్స్ అండర్ ఐడెంటికల్ కండిషన్స్, రీప్రొడ్యూసిబిలిటీ అంటే అండర్ డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ టైమ్స్. ఐడెంటికల్ కండిషన్ అంటే నువ్వు ఒక రూమ్లో మెజర్మెంట్ తీసుకుంటున్నావు, అదే రూమ్లో 10 సార్లు మెజర్మెంట్ తీసుకున్నావు, 10 సార్లు ఎలా వచ్చింది, వాల్యూ రిపీట్ అయిందా, సేమ్ వాల్యూ. సో ఇట్ ఈస్ కాల్డ్ రిపీటబిలిటీ. అలా కాకుండా రీప్రొడ్యూసిబిలిటీ అంటే డిఫరెంట్ కండిషన్స్లో ఒకసారి రూమ్లో తీసుకున్నావు, ఒకసారి బయటికి వెళ్ళి తీసుకున్నావు, ఒకసారి నీడలో తీసుకున్నావు, ఒకసారి ఎండలో తీసుకున్నావు, ఒకసారి టైమింగ్ మార్చావు, పొద్దున్న తీసుకున్నావు, ఒకసారి సాయంత్రం తీసుకున్నావు, ఒకసారి మధ్యాహ్నం తీసుకున్నావు, అంటే డిఫరెంట్ కండిషన్స్. అలా డిఫరెంట్ కండిషన్స్లో కూడా రీప్రొడ్యూసిబిలిటీ అంటే అదే వాల్యూ ప్రొడ్యూస్ చేయడం, సిమిలర్ వాల్యూ అంటే అదే క్లోజ్ వాల్యూ ప్రొడ్యూస్ చేయడం. అలాగా చేస్తే దాన్ని ప్రిసైజ్ ఇన్స్ట్రుమెంట్ అంటారు. ఓకే, ఇట్ మీన్స్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఏ మీటర్. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అన్నా కదా మొన్న, వాడెవడో కన్సిస్టెంట్గా అబద్ధాలు చెప్పుకో అన్నాడు. ఓకే, ఇట్ మీన్స్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఏ మీటర్. ఓకే, నెక్స్ట్ ప్రెసిషన్ మీటర్ మే ఆర్ మే నాట్ బి యాక్యురేట్, బట్ యాక్యురేట్ మీటర్ ఈజ్ ప్రిసైజ్. అది ఒక మీటర్కి యాక్యురసీ ఉంది అంటే ఖచ్చితంగా అది ప్రిసైజ్ మీటరే. కానీ ప్రిసైజ్ మీటర్ అయినంత మాత్రాన యాక్యురసీ ఉందని గ్యారంటీ లేదు. అది ఎలాగో ఈ డయాగ్రామ్ నేను చూపిస్తా. ఇప్పుడు నీ టార్గెట్ ఇది, నీ యాక్చువల్ వాల్యూ ఇది. సో నీ యాక్చువల్ వాల్యూ ఇది అయితే నువ్వు మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఒకసారి ఇక్కడ వచ్చింది, ఒకసారి ఇది వచ్చింది, ఒకసారి ఇది వచ్చింది, ఒకసారి ఇది వచ్చింది. ఇదేంటి, యాక్చువల్ వాల్యూకి ఎంత దూరంలో ఉంది. సో యాక్యురసీ లేదు, లో యాక్యురసీ. అలాగే ప్రెసిషన్ కూడా లేదు. ప్రెసిషన్ ఎందుకు లేదు, ఒకసారి ఇక్కడ ఉంది వాల్యూ, ఒకసారి ఇక్కడ వచ్చింది, ఒకసారి ఇక్కడ వచ్చింది, ఒకసారి ఇక్కడ వచ్చింది, చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఇన్ ద సెన్స్ మీకు అర్థమవుతుందా, ఇది 10 అయితే యాంప్స్, 10 యాంప్స్ రావాలైతే నీకు 20, 25, 30 ఇలా వస్తున్నాయి వాల్యూస్, 40 ఇలా వస్తున్నాయి, దూరంగా వస్తున్నాయి. యాక్యురసీ లేదు, ప్రెసిషను లేదు. సో లో యాక్యురసీ, లో ప్రెసిషను. ఓకేనా. ఇది చూడండి, ఇది లో యాక్యురసీ. ఎందుకంటే నీ వాల్యూ ఎక్కడ ఉంటే నీకు ఇక్కడ వస్తుంది, కానీ ప్రతిసారి అదే వాల్యూ వస్తుంది, ఆల్మోస్ట్ సేమ్ వాల్యూస్ వస్తున్నాయి. సో హై ప్రెసిషన్. ఇక్కడ ప్రెసిషన్ ఉంది, రిపీట్ అవుతుంది, కానీ రాంగ్ ఆన్సర్ రిపీట్ అవుతుంది, అంటే దూరంగా యాక్యురసీ తక్కువ ఉందన్నమాట. లో యాక్యురసీ బట్ ప్రెసిషన్ అంటే సేమ్ రిపీట్ అవ్వడం, తప్పైనా కానీ రిపీట్ అవుతుంది. సో దీన్ని ఏమంటాం అంటే హై ప్రెసిషన్ ఉందంటాం, కానీ లో యాక్యురసీ. ఇక్కడ ఇదే చెప్పింది, ప్రెసిషన్ ఉన్నంత మాత్రాన యాక్యురేట్ ఉన్నట్టు కాదు. సో నీకు ప్రెసిషన్ ఉంటే చాలు అనుకుంటే సరిపోదు, యాక్యురసీ ఉందంటే ఆటోమేటిక్గా ప్రెసిషన్ వచ్చేస్తుంది. ఓకే, ఈ 2 కేసులో లో యాక్యురసీ. ఇక్కడ చూడండి యాక్యురసీ, నువ్వు ఎన్నిసార్లు చేసినా యాక్యురేట్గా వస్తుంది వాల్యూ, దగ్గరగా ఉన్నాయి చూడండి వాల్యూస్. 4 సార్లు తీసుకున్నావు, 4 సార్లు కూడా నీ ట్రూ వాల్యూకి దగ్గరగా ఉంది. సో హై ప్రెసిషను, హై యాక్యురసీ, ఇదన్నమాట డిఫరెన్స్. నెక్స్ట్ లీనియారిటీ అంటే ఏంటి, when the output quantity of measurement is directly proportional to the input, the system is said to be linear. అది అవుట్పుట్ ఇన్పుట్ ప్రపోర్షనల్ ఉంటే లీనియర్, ప్రపోర్షనల్ లేకపోతే నాన్ లీనియర్. ఓకే, ఇది తెలిసిందే కదా. అంటే ఏంటి, లీనియర్ ఇలా ఉంటుంది. లీనియర్ నువ్వు ఇది ఎంత పెంచుతున్నావో అవుట్పుట్ అంత పెరిగిద్ది. సో ఆటోమేటిక్గా ఇది ఇలా వస్తుంది అనమాట, లీనియర్. నెక్స్ట్ సెన్సిటివిటీ. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది అవుట్పుట్ సిగ్నల్ ఆర్ రెస్పాన్స్ టు చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ ఆర్ క్వాంటిటీ బీయింగ్ మెజర్డ్. అది డెల్టా చేంజ్ ఇన్ అవుట్పుట్ బై డెల్ ఎలా అనుకోండి.
అవుట్పుట్ బై ఇన్పుట్, చేంజ్ ఇన్ అవుట్పుట్ బై చేంజ్ ఇన్ ఇన్పుట్ అబ్బా, అది సెన్సిటివిటీ అంటే చేంజ్ ఇన్ అవుట్పుట్ బై చేంజ్ ఇన్ ఇన్పుట్. అంటే ఇన్పుట్ చేంజ్ చేస్తే అవుట్పుట్ ఎంత చేంజ్ అవుతుంది, అదే సెన్సిటివిటీ. ఓకే, ఫర్ అన్ ఇన్స్ట్రుమెంట్ హై సెన్సిటివ్ ఇస్ ప్రిఫర్డ్, అంత హై సెన్సిటివిటీ ఉండాలి. చేంజ్ ఇన్ ఇన్పుట్ మస్ట్ బి స్మాల్. హై సెన్సిటివిటీ అంటే ఏంటి, సెన్సిటివిటీ అంటే ఏంటి, చేంజ్ ఇన్ అవుట్పుట్ బై చేంజ్ ఇన్ ఇన్పుట్ అన్నాం కదా. మెషిన్ అనేది ఇన్స్ట్రుమెంట్ అనేది హై సెన్సిటివిటీ ఉండాలి. అంటే ఏంటి, డినామినేటర్లో లో వాల్యూ ఉంటేనే కదా ఈ ఓవరాల్ వాల్యూ హై ఉంటుంది, సెన్సిటివిటీ వాల్యూ. సో చేంజ్ ఇన్ ఇన్పుట్ అనేది చాలా చిన్నగా ఉండాలి. అందుకే అంటాం అది చాలా సెన్సిటివ్ అంటే ఏంటి, చిన్న చేంజ్ వచ్చినా తట్టుకోలేరు, హై ఇంపాక్ట్ చూపిస్తారు, చిన్న వేరియేషన్ వచ్చినా కానీ ఫీల్ అయిపోతారు. అందుకే సెన్సిటివిటీ అంటాం, వాడు చాలా సెన్సిటివ్ రా అంటాం. పెద్ద చేంజ్ ఎంత భూకంపం వచ్చినా భయపడినవాడిని సెన్సిటివ్ లేదు వీడికి అంటారు. పెద్ద సెన్సిటివిటీ కాదు, పట్టించుకోడు, అదనమాట. సెన్సిటివిటీ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ రెసిప్రోకల్ ఆఫ్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్. ఇది ఇంకో డెఫినేషన్ సెన్సిటివిటీకి, ఇన్వర్స్ ఆఫ్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్. సో IFSD అంటే ఇప్పుడు నీకు ఒక మీటర్ ఇచ్చి 0 to 100 amps రేంజ్ మీటర్ అన్నాడు అనుకో, దాని సెన్సిటివిటీ ఎంత యామ్మీటర్కి. సో 1/100 దట్ ఈజ్ 0.01 ఇన్వర్స్ యాంపియర్ ఇన్వర్స్ ఆర్ ఓమ్ పర్ వోల్ట్ అంటాం, అదనమాట. 1/100 ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ. సో రెసిస్టెన్స్ ఆఫ్ ది వోల్ట్ మీటర్, ఇప్పుడు వోల్ట్ మీటర్ యొక్క రెసిస్టెన్స్ ఎలా తీసుకుంటాం, సెన్సిటివిటీ ఇంటూ వోల్ట్ మీటర్ రేంజ్. ఓకే, ఇది R/V కదా, సెన్సిటివిటీ ఉంది, దీన్ని R/V నుంచి సెన్సిటివిటీ ఇచ్చాడు నీకు, ఒక వోల్ట్ మీటర్ యొక్క సెన్సిటివిటీ ఇచ్చాడు అబ్బా, ఇన్ టర్మ్స్ ఆఫ్ రెసిస్టెన్స్ పర్ వోల్ట్ అన్నాడు. దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత మీటర్ కంటే దీన్ని ఇంటూ వోల్టేజ్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్తో మల్టిప్లై అనుకో, సెన్సిటివిటీ ఇంటూ VV క్యాన్సిల్ అయిపోయి రెసిస్టెన్స్ వచ్చింది కదా, అది వోల్ట్ మీటర్ యొక్క రెసిస్టెన్స్ ఎలా వస్తుంది, సెన్సిటివిటీ ఇంటూ వోల్ట్ మీటర్ రేంజ్. సెన్సిటివిటీ అంటే R/V, వోల్ట్ మీటర్ రేంజ్ అంటే VV క్యాన్సిల్ అయ్యి R వచ్చిందా, సో R ఇది, అదనమాట. ఇఫ్ సెన్సిటివిటీ ఈజ్ హై లోడింగ్ ఎఫెక్ట్ ఈజ్ లో. సెన్సిటివిటీ ఎక్కువ ఉండాలంటాం కదా, అది ఉంటే లోడింగ్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. లోడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. ముందు ఈ డయాగ్రామ్ చూడండి. సెన్సిటివిటీ అంటే ఏంటి, θ ప్రపోర్షనల్ టు I అనుకో, దీన్ని ఏమంటాం మనం, లీనియర్ అంటాం. లీనియర్, ఇది ఎంత పెరిగితే ఇది కూడా అంతే పెరిగిద్ది ప్రపోర్షనేట్గా. సో బోత్ కంబైన్ అయ్యి మనకి వాల్యూస్ ఇలా వస్తాయి, ఇలా వస్తుంది అనమాట. సో దీన్ని లీనియర్ అంటాం. లీనియర్. నాన్ లీనియర్ అంటే ఇప్పుడు θ ప్రపోర్షనల్ టు I అంటే లీనియర్, θ ప్రపోర్షనల్ టు I² అనుకో నాన్ లీనియర్. నాన్ లీనియర్ అంటే ఏంటి, ఇనిషియల్గా ఇప్పుడు θ1 అనుకో, I1 I1 అనుకో θ1, I2 అనుకో θ4, I3 అనుకో θ9. సో ఇది కొంచెమే చేంజ్ అవుతుంది, కానీ ఇది డ్రాస్టిక్ చేంజ్ అవుతుంది చూడు. ఇనిషియల్ నుంచి ఫైనల్కి వచ్చేసరికి ఇంకా బాగా పెరిగిపోద్ది ఇలాగా. ఇది కొంచెమే చేంజ్ అయ్యింది, చాలా చేంజ్ అయ్యింది అవుట్పుట్, అదనమాట. సో ఇది హైలీ సెన్సిటివ్. సో ఇక్కడ సెన్సిటివిటీ వచ్చేసరికి అవుట్పుట్ బై ఇన్పుట్ dθ/di 1 లీనియర్ కాబట్టి. సో సెన్సిటివిటీ 1 ఉంటే లీనియర్కి సెన్సిటివిటీ 1 ఉంటుంది. అదే నాన్ లీనియర్కి సెన్సిటివిటీ అనేది నాట్ ఈక్వల్ టు 1, నాన్ లీనియర్. సో లీనియర్ అనేది స్కేల్ కూడా ఈజీ అనమాట. లీనియర్ అంటే ఏంటి, అవుట్పుట్ ఇన్పుట్ సేమ్ ఉంటాయి కాబట్టి స్కేల్ కూడా యూనిఫామ్గా ఉంటుంది. చూడండి ఇక్కడ యూనిఫామ్గా ఉంది స్కేల్. ఇక్కడ వచ్చేసరికి నాన్ లీనియర్ వచ్చేసరికి ఇనిషియల్ ఏమో కొంచెం నాన్ లీనియర్ వచ్చేసరికి చూడండి ఇనిషియల్గా ఎంత క్లమ్జీగా ఉందో, అంటే దగ్గరగా ఉన్నాయి. తర్వాత కొంచెం ఓకే, తర్వాత కొంచెం లీనియర్, తర్వాత ఎక్స్పాండ్ అయిపోయింది బాగా. చెప్తున్నా కదా, ఈ చిన్న చేంజ్ వచ్చిన స్క్వేర్ ఉండడం వల్ల ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయ్యింది. సో ఇక్కడ రీడింగ్ కూడా అలాగే ఉంటుంది. సో స్కేల్ నాన్ లీనియర్ ఉంటుంది. లీనియర్ ఏమో PMMC, పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ మీటరు, వాట్ మీటర్. ఇవి నాన్ లీనియర్ అంటే MI మీటర్స్. ఆ MI మీటర్స్, PMMC మీటర్స్ ఇవన్నీ నెక్స్ట్ క్లాసెస్లో ముందు చదువుకుందాం. ఓకేనా. వాట్ ఈజ్ లోడింగ్ ఎఫెక్ట్, ఇంకా లోడింగ్ ఎఫెక్ట్ చెప్పా. ఏంటి, ఇఫ్ సెన్సిటివిటీ ఈజ్ హై దెన్ లోడ్ ఎఫెక్ట్ ఈజ్ లో అన్నాడు. అసలు లోడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, వెన్ ఏ వోల్టమీటర్ ఈస్ కనెక్టెడ్ అక్రాస్ ఏ రెసిస్టెన్స్ టు మెజర్ ది వోల్టేజ్ ద మీటర్ డ్రాస్ సమ్ మినిమం కరెంట్. అంతే కదా. ఒక ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. నువ్వు మీటర్ కనెక్ట్ చేసావు, వోల్ట్ మీటర్ మెజర్ చేద్దామని చెప్పేసి, ఎక్కడ సమ్ ఎలిమెంట్ దగ్గర ఇక్కడ వోల్టేజ్ మెజర్ చేద్దాం అనుకున్నావు, ఒక మీటర్ పెట్టావు. ఇక్కడ లోడింగ్ ఎఫెక్ట్ అంటే ప్రాబ్లం ఏంటంటే, ఈ మీటర్ ఏం చేయాలి, ఇందులో ఉన్న కరెంటుని పాస్ అయింది అని రీడ్ చేసి కరెంట్ ఇంటూ
రెసిస్టెన్స్ ఈక్వల్ టు వోల్టేజ్ కాబట్టి ఆ వాల్యూ చెప్పాలి. కానీ దీనికి కూడా కొంత రెసిస్టెన్స్ ఉంటుంది కదా, దానివల్ల ఏమవుతుంది, ఈ కరెంట్ దీనికి వెళ్తుంది, దీనికి వెళ్తుంది. సో ఇక్కడికి వెళ్ళాల్సిన యాక్చువల్ వాల్యూ వెళ్ళదు. దానివల్ల ఏంటంటే ఇది తప్పు రీడింగ్ చూపిస్తుంది. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ రెసిస్టెన్స్ తీసుకొని చూపిస్తుంది. దాన్ని లోడింగ్ ఎఫెక్ట్ అంటారు. ఇక్కడ ఏం రాసాను చూద్దాం. When a voltmeter is connected across a resistance to measure the voltage, the meter draws some minimum current. Okay, due to this, effective resistance decreases and meter measures the voltage across this effective resistance. Actual resistance దగ్గర వాల్యూ చూడకుండా దీని రెసిస్టెన్స్ దీంతో పోల్చి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే ప్యారల్ కాంబినేషన్ యొక్క రెసిస్టెన్స్ తీసుకొని దాని వాల్యూ ఇస్తుంది మనకి. అంటే కరెక్ట్ వాల్యూ మనకి ఇవ్వట్లా. సో ది మెజర్డ్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ ది యాక్చువల్ వాల్యూ. సో రెసిస్టెన్స్ ఏమైంది, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే యాక్చువల్ రెసిస్టెన్స్ కన్నా ప్యారలల్లో ఒకటి వేసినప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ తగ్గిద్ది కదా, సో వోల్టేజ్ కూడా తగ్గిపోద్ది. దిస్ ఈస్ కాల్డ్ లోడింగ్ ఎఫెక్ట్. ఇఫ్ ద సెన్సిటివిటీ ఈజ్ హై, కరెంట్ టేకెన్ బై మీటర్ ఇస్ లెస్. అదే మీటర్ హై సెన్సిటివిటీ అనుకో, ఆ మీటర్ డ్రా చేసే కరెంట్ తక్కువ, అంటే అది ఇంపాక్ట్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. వోల్టేజ్ కూడా దగ్గరికి ఉంటుంది, యాజ్ నియరర్ టు ద ట్రూ వాల్యూ యాజ్ పాసిబుల్ ఉంటుంది. సో లోడింగ్ ఎఫెక్ట్ ఈజ్ లెస్. దీన్ని ఒక ప్రాబ్లం చూస్తే మనకు అర్థమైంది. చూడండి, లెట్ us see this problem. 2 voltmeters with ranges of 0 to 100 volts have the sensitivities of 1000 ohms per volt and 20,000 ohm per volt. ఓకేనా, దీని సెన్సిటివిటీ ఏమో 1000, దీని సెన్సిటివిటీ ఏమో 20,000. అంటే ఇది హై సెన్సిటివ్ మీటర్ అనమాట. 2 వోల్ట్మీటర్స్ ఉన్నాయి, ఒకటి లో సెన్సిటివిటీ, ఒకటి హై సెన్సిటివిటీ. ఓకేనా, ఇఫ్ దీస్ వోల్ట్మీటర్స్ కనెక్టెడ్ అక్రాస్ 50 km resistance as shown in the circuit, then find the reading of the voltmeter and percentage error. ఓకే, ఈ డయాగ్రామ్ చూడండి. సో ఇది నీ 150 వోల్ట్ సర్క్యూట్, 100 కిలో ఓమ్స్ ఇక్కడ ఉంది, 50 కిలో ఓమ్స్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ వోల్టేజ్ ఎంత నువ్వు మెజర్ చేయాలి, వోల్ట్మీటర్ కనెక్ట్ చేస్తావు. మామూలుగా నువ్వు వోల్ట్మీటర్ కనెక్ట్ చేయకుండా థియరిటికల్గా నీకు ఇది 100K, ఇది 50K అంటే చెప్పేస్తావు డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకొని. కానీ నీకు యాక్చువల్గా ఇక్కడ మన ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వాల్యూస్ ఇచ్చాం. యాక్చువల్గా నీకు ఈ వాల్యూస్ తెలియదు కదా, జస్ట్ ఈ వోల్ట్మీటర్ కనెక్ట్ చేస్తావు, వోల్టేజ్ ఎంత వచ్చిందని తెలుసుకుంటావు అంతే. సో నీకు వాల్యూస్ ఇప్పుడు 100 to 50K కాబట్టి యాక్చువల్గా ట్రూ వాల్యూ ఎంత ఫైండ్ చేద్దాం. ట్రూ వాల్యూ ప్రకారం ఇక్కడ వోల్టేజ్ ఎంత, టోటల్ వోల్టేజ్ 150 ఇంటూ ఈ వోల్టేజ్ డివిజన్ రూల్ 50 బై టోటల్ రెసిస్టెన్స్, 50 రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ 100 + 50. సో ఇది 150 అయింది. 150 క్యాన్సిల్, 150K కదా, 150 క్యాన్సిల్, ఈకే క్యాన్సిల్, మిగిలిందంతా 50. సో 50 volts. సో నీకేమైంది ఇక్కడ 50 volts వచ్చింది. ట్రూ వాల్యూ ఇది, ట్రూ వాల్యూ. ఇప్పుడు నువ్వు వోల్ట్మీటర్ కనెక్ట్ చేసి వాల్యూ ఎంత ఉందనేది చూడు, నీ మెజర్డ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు వోల్ట్మీటర్లో ఫస్ట్ వోల్ట్మీటర్ 1 మెజర్ చేద్దాం. వోల్ట్మీటర్ 1 దాని యొక్క సెన్సిటివిటీ ఎంత, 1000 per ohm. దాని సెన్సిటివిటీ 1000 ohm per volt. ఓకేనా, సో రెసిస్టెన్స్ వస్తుంది దాని నుంచి, దీని యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వస్తుంది. ఎలాగా, దీని మీటర్ యొక్క రెసిస్టెన్స్ ఎలాగా, RA ఈక్వల్ టు అంటే మీటర్ ఏ అనే మీటర్ యొక్క రెసిస్టెన్స్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఎలా వస్తుంది మనకి, ఆడు ఓమ్ పర్ వోల్ట్ అన్నాడు, వోల్ట్ మీటర్ యొక్క రేంజ్ 100 volts అన్నాడు, 200 volts, రెండు 100 volts రేంజే, 0 to 100 volts రేంజ్. ఇదిగో క్వశ్చన్లో ఉంది 0 to 100 volts రేంజే. అండ్ ఓమ్ పర్ వోల్ట్ ఇచ్చాడు. సో దీన్ని ఓమ్ పర్ వోల్ట్ ఇంటూ ఇది వి కదా, ఈ వీతో మల్టిప్లై చేస్తే వి క్యాన్సిల్ అయిపోయి ఓమ్ వస్తుంది. ఓమ్ అంటే ఏంటి, రెసిస్టెన్స్. సో మీటర్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ మీటర్ రెసిస్టెన్స్ RA ఈక్వల్ టు 1000 × 100. సో 100 కిలో ఓమ్స్. 1000 అంటే కిలో కదా, K. 100 అంటే ఇక్కడ 100, 1000K, 100K. సో RA అనేది 100K. సో నువ్వు 50K మెజర్మెంట్ దగ్గర 100K పెడుతున్నావు ప్యారలల్గా. ఇప్పుడు ఈ వోల్ట్ మీటర్ ఏం చేస్తుంది, ఇది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ తీసేసుకుంటుంది. ఈ రెండింటి మధ్యలో పెడుతున్నావు కాబట్టి ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఈ ప్యారల్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ తీసుకొని చేస్తుంది అనమాట. వోల్ట్ మీటర్ అంటే ఏం లేదు, కరెంట్ పాస్ అయ్యేది చూస్తుంది. కరెంట్ పాస్ అయ్యింది కదా, ఇప్పుడు నీకు 50 volts ఎలా వచ్చింది, 150/100 + 50 అంతా 150 1 milliamp, 1 milliamp కరెంట్ వచ్చింది. 1 milliamp × 50K మల్టిప్లై చేస్తే 50 volts వచ్చింది. అలాగే రెసిస్టెన్స్ ఈ వోల్ట్ మీటర్ కూడా ఏం చేస్తుంది, కరెంట్ త్రూ దిస్ ఈ కాంబినేషన్లో పాస్ అయ్యే కరెంట్ని మెజర్ చేసి దాన్ని ఇంటూ రెసిస్టెన్స్తో చేసి నీకు వోల్టేజ్ అనేది వాల్యూ చెప్తుంది. ఓకేనా, సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత, 50
ఇన్ ప్యారలల్ విత్ 50 ఇన్ ప్యారలల్ విత్ 100, ఇది కదా 100. సో 50 100 ప్యారలల్ అయ్యాలి. 50 × 100 / 50 + 100. సో ఇది 150, 50 + 100 అంటే 150. 50 150లో 3 టైమ్స్ పోద్ది. 100/3 అంటే 33. సో నీ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 33 వచ్చింది. ఇప్పుడు ఈ వోల్ట్ మీటర్ ఏం చేస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ మెజరింగ్ వోల్ట్ దీన్ని 50 అని కన్సిడర్ చేయకుండా దీన్ని 33గా ట్రీట్ చేస్తుంది. సో 33 అంటే 150 × 33 / 100 + 33. సో 37.5 వోల్ట్స్ వచ్చింది. 50 వోల్ట్స్ రావాల్సింది ట్రూ వాల్యూ కాస్త 37.5 వోల్ట్స్ వచ్చింది. ఎందుకంటే దీని సెన్సిటివిటీ చాలా తక్కువ కాబట్టి. సెన్సిటివిటీ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా దాని రెసిస్టెన్స్ తక్కువ. ఇప్పుడు సెకండ్ మీటర్ చూడండి. ఇప్పుడు ట్రూ మెజర్డ్ వాల్యూ 37.5 వచ్చింది కదా. పర్సంటేజ్ ఎర్రర్ ఎంత, AM - AT/80. AM అంటే మెజర్డ్ వాల్యూ 37.5, ట్రూ వాల్యూ అంటే 50/50 -25%. మైనస్ ఎందుకంటే రీడింగ్ తక్కువ వచ్చింది కాబట్టి. 25% ఎర్రర్ అంటే చాలా ఎక్కువ. నో కన్సిడర్ వోల్ట్ మీటర్ B. రెండో మీటర్ తీసుకో. దీని సెన్సిటివిటీ ఎంత 20,000 ఓం, దానికేమో 1000, దీనికి 20,000 అంటే 20 టైమ్స్ మోర్ ఇది సెన్సిటివిటీ. ఇంటూ 100 వేస్తే నీకు రెసిస్టెన్స్ వస్తుంది. సో 2000 కిలో ఓమ్స్. అక్కడేమో ఎంత వచ్చింది, 50 కిలో ఓమ్స్ వచ్చిందా, 100 కిలో ఓమ్స్ వచ్చింది. ఇక్కడ 100 కిలో ఓమ్స్ వచ్చింది, ఇక్కడ 2000 కిలో ఓమ్స్ వచ్చింది. ఓకే, నా ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏంటి, 50 × 2000 / 50 + 2000. సాల్వ్ చేస్తే 48.78 వచ్చింది. మీకు ఎప్పుడైనా ప్యారలల్లో ఈ వాల్యూ పెరిగే కొద్దీ ఎఫెక్టివ్ వాల్యూ పెరుగుతుంది, అంతే కదా. ఎందుకంటే 100 వేసావు, ఇప్పుడు 2000 వేస్తున్నావు, దానివల్ల ఎఫెక్టివ్ వాల్యూ నియరర్ టు ది 50 వచ్చింది చూడండి. ఓకే, నెక్స్ట్ 48.78. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రీటింగ్ 50 ఇట్ విల్ ట్రీట్ దిస్ యాజ్ 48. 50 బదులు దీన్ని 48 అనుకుంటుంది, పర్లేదు. 48.78 పర్లేదు, ఆల్మోస్ట్ 50 కదా. సో ఎర్రర్ తక్కువ ఉంటుంది. నా వోల్టేజ్ అక్రాస్ B అంతా 150 × 48.78 / 50 + 48.78 ఎంత వచ్చింది, 49.18 వచ్చింది. సో 50 వోల్ట్స్ రావడానికి 49.18 వోల్ట్స్ వచ్చింది రీడింగ్. నీకు ఇది చూపించింది, పర్లేదు కదా. ఇందాక మరీ 37 చూపించింది రీడింగ్, ఇది 49 చూపించింది. సో ఎర్రర్ పర్సంటేజ్ అంతా 49.818 - 50/50 -1.64. ఇందాక -25% ఎక్కడ, -1.64 ఎక్కడ. సో సెన్సిటివిటీ పెరిగితే ఎర్రర్ బాగా తగ్గింది. ఈ సెన్సిటివిటీ ఈ మీటర్ యొక్క రెసిస్టెన్స్ ప్యారలల్లో వచ్చి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ తగ్గిపోయింది కదా, దాన్ని లోడింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఈ మీటర్ కూడా లోడ్ వేస్తుంది సిస్టమ్ మీద, అది లోడింగ్ ఎఫెక్ట్. హెన్స్ వోల్టీమీటర్స్ విత్ హై సెన్సిటివిటీ అంటే హై ఇంటర్నల్ రెసిస్టెన్స్ 20,000 కిలో ఓమ్స్ వచ్చింది కదా. హై సెన్సిటివిటీ అంటే హై ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ప్రిఫర్డ్. సెన్సిటివిటీ హై ఉండాలి, హై రెసిస్టెన్స్ ఉండాలి ఇంటర్నల్ రెసిస్టెన్స్ వోల్టీమీటర్కి, టు రెడ్యూస్ ది లోడింగ్ ఎఫెక్ట్ అండ్ ఇంప్రూవ్ యాక్యురసీ. సో వోల్టీమీటర్కి ఏమో హై ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండాలి, అదే యామ్మీటర్ అయితే 0 ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండాలి. హై సెన్సిటివిటీ అంటే యామ్మీటర్లో 0 ఇంటర్నల్ రెసిస్టెన్స్, వోల్టీమీటర్ వచ్చేసరికి హై ఇంటర్నల్ రెసిస్టెన్స్. అందుకని ఐడియల్గా వోల్టీమీటర్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ, యామ్మీటర్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0. దిస్ ఈజ్ క్వైట్ ఆపోజిట్ టు ది వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ సర్క్యూట్స్ ఆర్ నెట్వర్క్స్లో కానీ సర్క్యూట్స్లో కానీ ఏం చెప్తాం, వోల్టేజ్ సోర్సు ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 అంటాం, కరెంట్ సోర్సు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ అంటాం. దీనికి మీటర్స్కి వచ్చేసరికి ఆపోజిట్. ఓకేనా, ఐడియల్ కేసులు ఇవన్నీ. ఐడియల్ కేసులో వోల్టేజ్ సోర్స్కి 0 ఇంటర్నల్ రెసిస్టెన్స్, కరెంట్ సోర్స్కి ఇన్ఫినిటీ ఇంటర్నల్ రెసిస్టెన్స్. మీటర్స్ వచ్చేసరికి ఆపోజిట్. ఇక్కడ వోల్టేజ్ సోర్స్లో 0 ఉంది కదా, వోల్ట్ మీటర్లో ఇన్ఫినిటీ ఉంటుంది, ఇదిగోండి ఇన్ఫినిటీ. అలాగే యామ్మీటర్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ ఉంది కదా కరెంట్ సోర్స్కి, యామ్మీటర్కి వచ్చేసరికి 0 ఉంటుంది, ఆపోజిట్. దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్ బిట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్లో డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ ఆర్ స్కేల్ ఫ్యాక్టర్ ఆర్ ఇన్వర్స్ సెన్సిటివిటీ. ఏం లేదు, ఇన్వర్స్ సెన్సిటివిటీ ఫార్ములా ఏంటి, చేంజ్ ఇన్ అవుట్పుట్ బై చేంజ్ ఇన్ ఇన్పుట్ కదా. ఇది రివర్స్ చేయి, డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ అంటే ఆర్ స్కేల్ ఫ్యాక్టర్, చేంజ్ ఇన్ ఇన్పుట్ బై చేంజ్ ఇన్ అవుట్పుట్, అంతే. నెక్స్ట్ డెడ్ టైం అంటే ద టైమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది టైమ్ రిక్వైర్డ్ బై మెజర్మెంట్ సిస్టమ్ టు బిగిన్ టు రెస్పాండ్ ఆఫ్టర్ మెజర్డ్ క్వాంటిటీ హ్యాస్ బీన్ చేంజ్డ్. నువ్వు వాల్యూ చేంజ్ చేయగానే ఇమీడియట్గా రాదు, కొంత టైం తీసుకుంటుంది.
కొంత టైం తర్వాత అది చేంజ్ అవుతుంది. ఆ టైం, ఆ డిలే టైం ఏదైతే ఉందో ఆ టైం వరకు అది పని చేయదు, దాన్ని డెడ్ టైం అంటారు. ఓకే, ఎంత టైం అయితే తీసుకుంటుందో రిక్వైర్డ్ బై ది మెజరింగ్ సిస్టమ్ టు బిగిన్ టు రెస్పాండ్ అవ్వడానికి ఆఫ్టర్ ద మెజర్మెంట్ క్వాంటిటీ హ్యాస్ బీన్ చేంజ్డ్, దాన్ని డెడ్ టైం అంటారు. ఓకేనా. నెక్స్ట్ డెడ్ జోన్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది లార్జెస్ట్ చేంజ్ ఆఫ్ ఇన్పుట్ క్వాంటిటీ ఫర్ విచ్ దేర్ ఈజ్ నో అవుట్పుట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ థ్రెషోల్డ్. ఓకే, డెడ్ జోన్ అంటే ఆ జోన్లో ఇన్పుట్ చేంజ్ అయ్యి ఎంత ఇన్పుట్ చేంజ్ అయితే నువ్వు డిఫ్లెక్షన్ ఇస్తావు. ఇప్పుడు మీటర్ ఉంది, పాయింటర్ ఉంది, ఇది 1, ఇది 1, ఇది 0, ఇది 1, ఇది 2 కదా. మినిమం ఎంత వాల్యూ చేంజ్ చేస్తే నువ్వు ఆ మీటర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు 1, ఇప్పుడు 0 దగ్గర ఉందబ్బా, నీ ఇన్పుట్ అనేది 1 ఇస్తే కదా ఇది అవుట్పుట్ 1 చూపించాలి నీకు, ఇక్కడ 1కి వెళ్ళాలి. అదే నువ్వు 0.1 ఇచ్చావు అనుకో, ఇది మూవ్ అయిద్దా? అవ్వదు. 0.5 ఇచ్చావు అనుకో, మూవ్ అయిద్దా? అవ్వదు. 1 ఇస్తేనే మూవ్ అయిద్ది. మినిమం ఆ రీడింగ్ చూపించడానికి నువ్వు ఎంత ఇస్తే అది మూవ్ అయిద్ది. మినిమం చేంజ్ ఇన్ ఇన్పుట్, ఆ మినిమం చేంజ్ ఇన్ ఇన్పుట్నేమో థ్రెషోల్డ్ అంటాం. ఆ జోన్ ఉంది చూసావా, లార్జెస్ట్ చేంజ్ ఇన్ ఇన్పుట్ క్వాంటిటీ ఫర్ విచ్ దెర్ ఇస్ నో అవుట్పుట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్, ఆ జోన్ని డెడ్ జోన్ అంటారు. ఇట్ డిఫైన్స్ ది స్మాలెస్ట్ మెజరబుల్ ఇన్పుట్. చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా నెక్స్ట్ డయాగ్రామ్లో. ఓకే, నౌ రిజల్యూషన్ అంటే ఏంటి? స్మాలెస్ట్ ఇంక్రిమెంట్ ఇన్ ఇన్పుట్ ద క్వాంటిటీ బీయింగ్ మెజర్డ్. రిజల్యూషన్ అంటే స్మాలెస్ట్ ఇంక్రిమెంట్ ఇన్ ఇన్పుట్. థ్రెషోల్డ్కి రిజల్యూషన్కి డిఫరెన్స్ ఏంటి? ద స్మాలెస్ట్ విచ్ కెన్ బి డిటెక్టెడ్ విత్ సర్టైన్లీ బై అన్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ కాల్డ్ రిజల్యూషన్. మీకు డెఫినేషన్ కన్ఫ్యూజింగ్ ఉందా? ఈ డయాగ్రామ్ చూపిస్తే మీకు థ్రెషోల్డ్కి రిజల్యూషన్కి తేడా ఏంటో తెలుస్తుంది. ఇది చూడండి, ఇది మన స్కేలు. ఇన్పుట్ 0 ఇచ్చావు, నో చేంజ్. 0.1 ఇచ్చావు, నో చేంజ్. 0.2 ఇచ్చావు, అయినా నో చేంజ్. అవుట్పుట్ ఇది, అవుట్పుట్ 0నే ఉంది. 0.3 ఇచ్చావు, అవుట్పుట్ 0నే ఉంది. 0.4 ఇచ్చావు, అవుట్పుట్ 0నే ఉంది. అవుట్పుట్ 0.4 దాకా 0నే ఉంది. 0.5 ఇవ్వగానే అప్పుడు అవుట్పుట్ 0.5కి వెళ్ళింది, అంటే రెస్పాండ్ అయింది. సో ఇది డెడ్ జోన్. ఓకేనా. ఎక్కడైతే మినిమం వాల్యూ రెస్పాండ్ అయిందో దాన్ని థ్రెషోల్డ్ అంటాం. అంటే ఇనిషియల్గా ఎక్కడైతే స్టార్ట్ అయింది దీన్ని థ్రెషోల్డ్ వాల్యూ అంటాం. 0.5 అంటే థ్రెషోల్డ్. థ్రెషోల్డ్ కన్నా తక్కువ ఇచ్చినంతసేపు ఇది రెస్పాన్స్ అవ్వదు, దీన్ని డెడ్ జోన్ అంటాం. ఓకే, డెడ్ జోన్ ఎప్పుడు దాటుతాం అంటే థ్రెషోల్డ్ ఇచ్చిందో దాటుతాం. సో మినిమం దీనికి 0.5 కావాలి ఇది పని చేయాలంటే, దాన్ని థ్రెషోల్డ్ అంటాం. తర్వాత 0.6, 0.7, 0.8 అంటే ఎంత చేంజ్ ఇన్ ఇన్పుట్కి ఇది మారుతుంది, దాన్ని రిజల్యూషన్ అంటాం. అంటే ఇప్పుడు 0.5కి చేంజ్ అయిందబ్బా, నెక్స్ట్ 0.6కి చేంజ్ అయింది. సపోజ్ 0.5కి 0.6కి మధ్య అంతా 0.55, ఇది 0.50, 0.60 అంటే 50-60 కదా. సో 0.55 అంటే 55 అనుకో. 0.55 ఇచ్చినప్పుడు ఇది చేంజ్ అయిద్దా? అవ్వదు. అంటే మినిమం ఎంత? మినిమం 0.1 యాడ్ అవ్వాలి, అప్పుడు 0.6 చేంజ్ అయింది. మినిమం 0.1 యాడ్ చేయి, 0.7, సో చేంజ్ అయింది. అలా అనమాట. మినిమం చేంజ్ ఇన్ ఇన్పుట్ ఎంత మినిమం ఇస్తే అది మీటర్ మారుతుంది అనేది దాని రిజల్యూషన్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ చూడండి. ఇప్పుడు 0 to 10 మీటర్స్ స్కేల్ ఉంది, మీటర్ ఉంది. 0 to 10 amps, 0 to 10 amps. ఇది ఒక 0 to 10 amps, 3 తీసుకుందాం. దీని స్కేల్ 10 amps కదా. దీన్ని చూడండి, 2 బార్స్ ఉన్నాయి, 0, 5, 10. ఓకే, సో రిజల్యూషన్ ఎంత? టోటల్ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్, టోటల్ ఫుల్ స్కేల్ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్ రిజల్యూషన్ అంటే. సో టోటల్ ఎంత? 10 బై నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత? 2, 1, 2. 0ని కన్సిడర్ చేయొద్దు, 1, 2. సో 10/2, 5 amps per డివిజన్ అంటే ఒక డివిజన్కి 5 amps. ఇదొక 5, ఇదొక 5. సో టోటల్ 10 అయింది. సో దాని రిజల్యూషన్ ఏంటి? లో రిజల్యూషన్ అంటుంది దీన్ని. ఎందుకంటే ఇప్పుడు నీ వాల్యూ 0 ఉంది, 1 ఇచ్చావు, ఇక్కడ ఉంది కదా, 1 ఇచ్చావు, మీటర్ మూవ్ అవ్వదు. 2 ఇచ్చావు, మూవ్ అవ్వదు. 3 ఇచ్చావు, మూవ్ అవ్వదు. 4 ఇచ్చావు, మూవ్ అవ్వదు. 5 ఇచ్చావు, అప్పుడు ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, నీకు రీడింగ్ ఇలా చూపిస్తుంది. 0 to 5 మధ్యలో 1, 2, 3, 4 ఇస్తే నీకు అది మూవ్ అవ్వదు. లో రిజల్యూషన్. రిజల్యూషన్ అంటే ఏంటి? మినిమం ఎంత ఇస్తే అది చేంజ్ అవుద్ది. మినిమం 5 ఇవ్వాలి నువ్వు, 5 ఇస్తే కానీ ఇక్కడ చేంజ్ అవ్వదు. నెక్స్ట్ ఇంకో 5 ఇస్తే కానీ ఇది ఇక్కడికి వెళ్ళదు. 6 ఇచ్చినా, 7 ఇచ్చినా, 8 ఇచ్చినా, 9 ఇచ్చినా ఇది ఇక్కడే ఉంటుంది, ఈ 5 దగ్గరే ఉంటుంది, వెళ్ళదు. ఎందుకంటే అది దాని రిజల్యూషన్ అనేది 5 ఉంది, అంటే ఎక్కువ ఉంది. నౌ మీడియం రిజల్యూషన్కి వద్దాం. ఇక్కడ చూడండి స్కేల్ 0, 2, 4, 5, 6, 8, 10. ఈ మీటర్కి మీడియం రిజల్యూషన్ ఉంది. టోటల్ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్ 2 amps per డివిజన్. సో మినిమం 2 amps ఇస్తే
అది ఒక డివిజన్ మూవ్ అవుతుంది. ఓకేనా? సో 0 ఉంది కదా, ఇది మూవ్ అవ్వాలంటే నెక్స్ట్ 2 amps ఇవ్వాలి మినిమం. నువ్వు 1 ఇచ్చినా మూవ్ అవ్వదు. సో నీకు ఇంకా లీస్ట్ వాల్యూకి చేంజ్ అవ్వాలంటే, ఇంకా నీ రెజల్యూషన్ ఇంకా పెరగాలంటే ఇది హై రెజల్యూషన్. 1 2 3 4 10 డివిజన్స్ ఉన్నాయి. సో 10/10 1 ampere per division హై రెజల్యూషన్. సో నువ్వు 0 ఉంది, 1 ఇచ్చావు, 1కి వెళ్ళింది, 2 ఇచ్చావు, 2కి వెళ్ళింది. ఇందులో ఇంకా హై కావాలనుకో, సపోజ్ నువ్వు 1 ఉంది కదా, నువ్వు 1.2 ఇచ్చావు, 1.5 ఇచ్చావు, 1 నుంచి మూవ్ అవ్వదు, 1 నుంచి 2కి వెళ్తుంది కదా. సో ఇంకా కావాలంటే ఇంకా డివిజన్స్ కావాలి. 1 0.5 1 1.5 2.5 అంటే దీనికన్నా ఇంకా రెజల్యూషన్. అలాగా మన రిక్వైర్మెంట్ని బట్టి ఎంత రెజల్యూషన్ ఉంటే అంత లీస్ట్ వాల్యూకి అది చేంజ్ అవుతుంది అనమాట. అది రెజల్యూషన్ యొక్క డెఫినేషన్. డెఫినేషన్ ఏంటి? స్మాలెస్ట్ ఇంక్రిమెంట్ ఇన్ ఇన్పుట్ ద క్వాంటిటీ బీయింగ్ మెజర్డ్ విచ్ కెన్ బి డిటెక్టెడ్ విత్ సర్టైన్లీ బై అన్ ఇన్స్ట్రుమెంట్. ఆ డిటెక్ట్ చేయగలగాలి ఈ ఇన్స్ట్రుమెంట్లో. ఇప్పుడు 1 ఇక్కడ 5 డిటెక్ట్ చేయగలుగుతున్నాం, ఇక్కడ 2 డిటెక్ట్ చేయగలుగుతున్నాం, ఇందులో 1 డిటెక్ట్ చేయగలుగుతున్నాం. స్మాలెస్ట్ చేంజ్ దట్ కెన్ బి డిటెక్టబుల్, అదనమాట. దాన్ని రెజల్యూషన్ అంటారు. థ్రెషోల్డ్ అంటే తెలిసిందిగా మినిమం వాల్యూ ఎంత ఇస్తే మీటర్ స్టార్ట్స్ పర్ఫార్మింగ్, అది థ్రెషోల్డ్. ఇది డెడ్ జోన్. ఎంత చేంజ్ చేసినా మీటర్లో చలనం లేదు. ఎప్పుడైతే చలనం వస్తుందో దాని రావడానికి ముందు వరకు ఉన్నదాన్ని డెడ్ జోన్ అంటాం. అలాగే టైం టేకెన్ టు మూవ్, దాన్ని డెడ్ టైం అంటాం. ఇదిగోండి, ఇన్పుట్ ఇక్కడ మూవ్ అవ్వాలి, ఇక్కడ చేంజ్, ఇక్కడ మూవ్ అవ్వాలి, ఇక్కడ మూవ్ అవ్వాలి. ఎంతో ఇక్కడ ఇచ్చాం, ఇక్కడ చేంజ్ అయింది అవుట్పుట్. సో ఈ గ్యాప్లో అసలు ఇన్పుట్ ఎంత ఇచ్చినా అవుట్పుట్ చేంజ్ అవ్వాలా. ఇది ఇన్పుట్ స్కేల్ కదా, 0 1 2 3 ఇలా ఇచ్చుకుంటే లైన్ నో అవుట్పుట్. ఇక్కడెక్కడ 5 దగ్గర అవుట్పుట్ స్టార్ట్ అయింది. సో ఈ 0 to 5 అనేది నీ ఇన్పుట్ యొక్క థ్రెషోల్డ్ అనమాట. ఇక్కడ థ్రెషోల్డ్ దగ్గర స్టార్ట్ అయింది అవుట్పుట్. ఓకే, తర్వాత అవుట్పుట్ ఇలా వచ్చి మళ్ళీ కొంత ఆగి మళ్ళీ అవుట్పుట్ వస్తుంది, మళ్ళీ కొంత ఆగి వస్తుంది. ఈ గ్యాప్ ఉంది చూసారా, దాన్ని డెడ్ జోన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ అలాగే 0 డ్రిఫ్ట్. ఓకే, అవుట్పుట్ కొంతవరకు రాదు, తర్వాత వస్తుంది. హై రిజల్యూషన్ అయిపోయింది, 0 డ్రిఫ్ట్ అయిపోయింది, థ్రెషోల్డ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం మెజర్మెంట్స్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్, క్లాసిఫికేషన్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ అబ్సల్యూటివ్, సెకండరీలో మళ్ళీ ఇండికేటింగ్, రికార్డింగ్, ఇవి చూద్దాం నెక్స్ట్ క్లాస్లో.